ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం, ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొనే ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభస్వాగతాన్ని తెలియజేస్తూ ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. ఈ కరోనా దినాల్లో అనేక మంది నా ప్రభా అతని గొప్ప దైవ సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, సంఘ కాపరులు, సువార్థికులు అనేక మంది నా తండ్రి మీ పిలుపులు అందుకున్నారు ప్రభా. మేము గొప్పవారమును కాదు ప్రభా, మంచివారమును కాదు ప్రభా, మా ఆయుష్ పొడిగించారు. కేవలం నా తండ్రి మేము నా ప్రభా మీరు పిలిస్తే మేము సిద్ధంగా ఉండాలని, మీరు వస్తే నా ప్రభా రెప్పపాటులో మార్పు చెందినట్లుగా సిద్ధంగా ఉండాలని, రాకడి ముందు గుర్తులని నెరవేర్చబడుతుండగా తండ్రి మేము సంసిద్ధత కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్న దేవుడు ప్రభా. కేవలం మీ ఉచితమైన కృపలోనే తండ్రి మీరు మాకు ఆయుష్ను పొడిగించారు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది నా ప్రభా నా తండ్రి నా ప్రభా ఆత్మీయుల్ని పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరినీ మీరు ఆదరించవలసిన వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది నా ప్రభా కరోనా ఇంపాక్ట్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ఎక్కడైనా ప్రభా ఇంటెన్సివ్ కేర్లో ఉన్నా, వార్డులో ఉన్నా, హోమ్ క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా కనికరించండి, సందర్శించండి. వైద్య ఉపశమనం రాజా మీ రక్తం మిళితం చేస్తూ పరమౌషధకు ప్రవహింపజేసి మీ పునరుద్ధాన శక్తిని విడుదల చేసినప్పుడు తండ్రి కొంతమంది రక్షణ పొందినట్లుగా దోహదకరంగా తండ్రి స్వస్థత కార్యం జరిగించండి. కొంతమంది ఆధ్యాత్మికంగా ఎదిగి బలపడి సమీపస్తులు కావడానికి దోహదకరంగా స్వస్థత కార్యమును జరిగించవలసిన వేడుకుంటున్నాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చింది దేవుడు. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థ, రక్త శక్తి మీద అసలు బిడ్డ తాకండి. మీ సిలువ సందర్శన, మీ స్పర్శ స్వరాన్ని నీ బిడ్డలైన వారికి మీరు అనుగ్రహించవలసిందిగా నీ పాద పద్మాల దగ్గర వస్తున్నాను తండ్రి. ఎంతోమంది నా ప్రభా నా తండ్రి ఆర్థికంగా చితికిపోయి నలిగిపోయి ఉన్నారు ప్రభా. వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, చేతి పనులు లేవు ప్రభా తండ్రి. కుటుంబాన్ని సాగలేక, సంరక్షించలేక, అతని ఇల్లు జరుపుకోలేక, ఇంటి అద్దెలు కట్టలేక, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టలేక, అప్పులు దొరక, అప్పులు చేయలేక, అప్పులు తీరే పరిస్థితులు కనబడక అనేక మంది ఆత్మ వ్యధ అనుభవిస్తున్నారు, మానసికమైన వ్యధ అనుభవిస్తున్నారు, మానసికమైన సంక్షోభానికి గురి అయినారు తండ్రి. ఆర్థిక సంక్షోభం నాడు ఆధ్యాత్మిక కూడా కొంతమంది విశ్వాసులు సన్నగిలిపోయారు ప్రభా. దానితో మీరు కనికరించవలసిన వేడుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా మా పాల్గొన్న ప్రజల పాపను క్షమించండి ప్రభా. మా పితరులు, మా పాపలు, బిడ్డల పాపను క్షమించండి. సార్వత్రిక సంగమగా, అందులో అంగమైన స్థానిక సంగమగా మా ప్రార్థన లేమిని, మా లోపాన్ని, లోటులను మా పాపములు మీ పాద పద్మాల దగ్గర తీసుకొస్తూ ఒప్పుకుంటున్నాము. క్షమించండి ప్రభా. మీ రక్తదాలతో మీరు శుద్ధీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. జీవాధిపతి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో ఉన్న ప్రతండి భీకరమైన బాంబు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి శాంతి పద్ధతులు ఏర్పడాలని, యుద్ధం విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తండ్రి. దాదాపు పాలస్తీనాకి 57 దేశాలు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో తండ్రి నీ వాగ్దానం చేశావు. ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కురుగడు నిద్రపోవడానికి సెలవిచ్చిన దేవుడు ప్రభా. వారికి మీరు అభయ వాగ్దానం నెరవేరుస్తున్నారు తండ్రి. 3వ యెరూషలేము మందిరం తిరిగి త్వరలోనే పునర్నిర్మాణం కాబోతుంది. మేము రాకడికి ముందు గుర్తులన్నీ మేము గమనిస్తున్నాం తండ్రి. సిద్ధపాటు కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్న దేవుడు ప్రభా. దయతో మీరు కనికరించండి. శాంతి భద్రతలు కలిగి ఉన్నట్లుగా మీ కృపను అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను తండ్రి. జీవాధిపతి మరోసారి పాదాలు దగ్గరుస్తున్నాం ప్రభా. కనికరించండి, దయ చూపించండి ప్రభా. సాధారణ పరిస్థితులు ఏర్పడినట్లు మీ యొక్క సహాయం కోసం అర్థిస్తున్నాం తండ్రి. మా పాప ఫలితముగా వైరస్ అనుమతించారయ్యా, మేము సిద్ధపడాలని అనేక మంది ఈ జరుగుతున్న సంభవాలు, సంఘటనలు ప్రస్తుతం నీ వైపు మళ్లించబడినట్లుగా తండ్రి అనుమతించిన దేవుడు ప్రభా. అంతం చేయడానికి అధికారం కలిగిన సర్వాధికారివి నీ పాద పద్మాల దగ్గర వస్తున్నాం తండ్రి. దయతో కనికరించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్ స్టాఫ్ వారు త్యాగపూరితంగా వారు వైద్య సేవలు అందిస్తున్నారు తండ్రి. డాక్టర్స్ ఏమి గవర్నమెంట్ డాక్టర్స్ ఆర్ ప్రైవేట్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, శానిటరీ స్టాఫ్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నా ప్రభా. మీరు కనికరించవలసిన వేడుకుంటున్నా తండ్రి. దయ చూపించండి. ప్రార్థనా టీవీ వారు ముందస్తుగా రికార్డ్ చేస్తున్నారు తండ్రి ప్రభా. టెలికాస్ట్ చేస్తున్నాం నా ప్రభా. యూట్యూబ్ ఛానల్కి వారు అందిస్తున్న కారణం బట్టి ఓ ప్రత్యేకమైన దీవెన అతన్ని ప్రార్థనా టీవీ యాజమాన్యం బృందానికి మీరు అనుగ్రహించవలసిందిగా నీ పాద పద్మాలు ప్రార్థనా టీవీ పరిచయం మంతగా విస్తృత పద్ధతులను నీ కృపను పొడిగించండి ప్రభా.
యశ్వర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నెల దినాలు పైచిలకు కోవిడ్ కేర్గా మార్పు చెంది సేవలు అందిస్తుండగానే తండ్రి 100% అందరూ కూడా తండ్రి దీన్ని వైద్య సంబంధమైన సహాయాన్ని అందుకొని ఆరోగ్యాన్ని సంతరించుకోండి తండ్రి. ఆరోగ్య సంబంధం మేలు పొందుకోవడానికి మీ కృపను పొడిగించవలసిందిగా నీ పాదపద్మాలు వస్తున్నాను. కరోనా ప్రభావం ద్వారా తండ్రి ప్రభా విశ్వాసమైన బిడ్డలు కుటుంబాల్లో దేవుని బిడ్డలు దైవ సేవకుల కుటుంబాల్లో మరెవరు కూడా తండ్రి ప్రభుత్వాన్ని వారు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నారో తండ్రి నిన్ను నమ్ముకున్న బిడ్డలు, నిన్ను ఆశ్రయించిన బిడ్డలు, నీ మీద ఆధారపడుతున్న బిడ్డలు, నీ సహాయం కోసం అరుణ సాస్తూ అర్థిస్తున్న బిడ్డలు తండ్రి మరెవరు కరోనా ద్వారా మరణ బారిన పడకుండా మీ కాపుదల సరి సంరక్షణ మీరు అనుగుణించండి. మీ రక్త ప్రోక్షణ అప్పగిస్తున్నాం ప్రభా. విశ్వాసులు, దేవుని బిడ్డలు, దైవ సేవకులు, నిన్ను కలిగి ఉన్న బిడ్డలు, నేను తెలుసుకున్న బిడ్డలు తండ్రి కుటుంబాలకు నెప్పతండి. ఎవరింటి ద్వార బంధాలకు వధించబడిన గొర్రెపిల్ల రక్తం చిపించబడిందో సంహారకుత దాటిపోయినట్లుగా పాసోవర్ అనుభవాన్ని మీరు అనుగ్రహించమని మీ శిలువ సందర్శన నెప్పతండి. మీ స్పర్శ స్వరాన్ని మీరు అనుగ్రహించవలసిన వేడుకుంటున్నా తండ్రి. ఇంటెన్సివ్ కేర్లో ఉన్న, వార్డులో ఉన్న, హోమ్ క్వారంటైన్లో ఉన్న తండ్రి వైద్యం అందించబడుతుండగా తీసుకుంటున్న మెడిసిన్తో పాటు మీ రక్తం మిళితం చేస్తున్నా పరమౌషధంగా ప్రోక్షింపజేసి నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చారు. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థ రక్తసిక్తమైన హస్తాలతో బిడ్డలు తాకవలసిన వేడుకుంటున్నాను తండ్రి. మీ రక్తాన్ని పరమౌషధంగా ప్రోక్షింపజేయండి. మీ పునరుద్ధార శక్తిని విడుదల చేయండి ప్రభా. గొప్ప పునరుజ్జీవాన్ని రివైవల్, రికవరీ, రిస్టోరేషన్ మీరు అనుగ్రహించమని గొప్ప దేవుడుగా మీ ప్రేమను ఉనికిని ప్రత్యక్షపరచుకుంటూ ఉదయ కాలంలో ప్రభా ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క దాన్ని ఆరాధనలు సందేశాలను బిడ్డలను సంధించమని సవిస్తారమైన దీవెన అనుగ్రహించమని ఆరాధనలు సందేశాలు అందిస్తున్న బిడ్డలను ప్రతిష్ఠించమని మా వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, పరిచయం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, యువత కాలం మీరు మీ గృహాల్లో ఉంటుండగానే మీ ఇంటిలో ఉన్నటువంటి సువార్త స్తుతిమాలిక పట్టణ పుస్తకం మీ యొక్క చేతిలో కలిగి ఉండాలని కలిసి నాతో పాడి ప్రభుని స్తుతించి ఘనపరచవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సువార్త స్తుతిమాలిక పాటల పుస్తకం నుంచి 115వ పాట నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా. మొదటి చరణం, చివరి చరణం పాడుకుందాం. నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా. నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా. నా కీడెము కోట నీవే నా రక్షణ శృంగమా. నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా. నీవే ప్రభుడవు, నీవే నా కాపరి, నీవే ప్రభుడవు, నీవే నా కాపరి. కన్ను పాపవలే నన్ను కాపాడుము, కన్ను పాపవలే నన్ను కాపాడుము. నీ నీడలో మముదాయుము, నీ నీడలో మముదాయుము. నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా. మహాత్యము గల వాడా మహోపకారుడా, మహాత్యము గల వాడా ఓపకారుడా. మహోన్నతుడా మనోహరుడా, మహోన్నతుడా మనోహరుడా. మనుజావతారుడా, మనుజావతారుడా. నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా. నా కీడెం కోట నీవే నా రక్షణ శృంగమా. నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా. 983వ పాట సువార్త స్తుతిమాలిక పాటల పుస్తకంలోంచి 983వ పాట. పరవాసినే జగమును ప్రభువ నడుచుచున్నాను నీ దారి, నా గురి నీవే ప్రభువ
నీ దరినే చేరేదను. 983. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిల్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరేదను, నేను నీ దరినే చేరేదను. పరవాసినినే జగమున ప్రభువా, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే లనుకొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును నిలలు, వ్యర్థము సర్వమును. పరవాసినినే జగమున ప్రభువా, నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నెలలో, నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నెలలో, చేరుదు పరలోక దేశం, చేరుదు పరలోక దేశం, నాదు గానము ఇదియే నిత్యము, నాదు గానము నిదియే. పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిల్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరేదను, నేను నీ దరినే చేరేదను. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీరున్న గృహాల్లోనే దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలువబడినట్లయితే ఈ ఉదయకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 140వ కీర్తన 13 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. ఇది దావీదు రచించిన దావీదు కీర్తన. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుతుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద విషసర్పమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుతున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా వడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కను వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు ఒగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయించుకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తినడలా వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కడకడలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలముల్లోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, జీవాధిపతి యేసయ్య,
మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలము 140వ కీర్తన అనుసరించి మీ మహిమోన్నత లక్షణాలు, గుణగణాలను మేము గుర్తించినట్లు, స్తుతించినట్లు తగిన సహాయం దయచేయండి. అల్పుడను అయోగ్యుడును బలహీన ప్రభా కనికరించండి రాజా, మరుగుపరచండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. ఈ 140వ కీర్తన దావీదు రచించింది. 1 నుంచి 13 వచనాలు మనము సమ్మరైజ్ చేసి సంపుటీకరించి ఒక టైటిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే, ప్రిజర్వ్ మీ ఓ లార్డ్ ఫ్రమ్ వయలెన్స్, ప్రొటెక్ట్ మీ ఓ లార్డ్ ఫ్రమ్ వయలెన్స్, డెలివరీ మీ ఓ లార్డ్ ఫ్రమ్ వయలెన్స్. ప్రమాదము నుండి, విపత్తు నుండి, ఉరుల నుండి, ఉచ్చుల నుండి, తాళ్ల నుండి, బంధకాల నుండి, అపాయకరమైన యోచనల నుండి నన్ను కాపాడుము, నన్ను రక్షించుము. ఈ 1 నుంచి 140 కీర్తనలో 1 నుంచి 13 వచనాల్లో 2 రకాలైన వర్గాలు, 2 రకాలైన గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒక గుంపు నీతిమంతులు, యథార్థవంతులు, మరొక గుంపు దుష్టులు. చివరి వచనంలో ఈ విధంగా ఉన్నది. 140వ కీర్తన చివరి వచనం, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఇక్కడ మనం గమనిస్తే ఎవరు? షూర్లీ ద రైచియస్ షల్ గివ్ థ్యాంక్స్ టు యువర్ నేమ్, ద అప్రైట్ షల్ డ్వెల్ ఇన్ యువర్ ప్లేస్ ప్రెజెన్స్. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నెంబర్ 2, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. షూర్లీ, నిశ్చయముగా ద రైచియస్ షల్ గివ్ థ్యాంక్స్ టు యువర్ నేమ్, నీ నామమునకు నీతిమంతులుగా తీర్చబడిన వారు, మీ పవిత్రమైన రక్తం ద్వారా శుద్ధీకరించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారు, హూ ఆర్ జస్టిఫైడ్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుకున్న మహిమను కోల్పోయి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు కాచిన రక్తమును బట్టి నీతిమంతులు తీర్చబడిన వారట. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులు తీర్చబడ్డారో వారు ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని. యథార్థవంతులు, ద అప్రైట్ షల్ డ్వెల్ ఇన్ యువర్ ప్రెజెన్స్, నీ సన్నిధిలో యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. ఎంత అద్భుతమైంది! ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా నివసించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక మంది ఈ కరోనా దినాల్లో ప్రభు యొక్క హెవెన్లీ కాల్, పరలోక సంబంధమైన పిలుపుని అందుకొని ప్రభువు సన్నిధిలో వారు పరవశిస్తున్నారు. ఆత్మీయులు కోల్పోయి కొంతమంది ఆవేదనలో ఉన్నప్పటికీ కేవలము దేవుడు తన కృపలో, ఉచితమైన కృపలో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచగా యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసించి, ఈ రోజున మనం మందిరాలు మూతపడ్డాయి, మన గృహాలే మందిరాలుగా మలసబడి ఆన్లైన్లో ప్రభుని ఆరాధన చేస్తున్నాం. యథార్థవంతులు నీ సన్నిధి ఉన్న స్థలంలో కలిసి ప్రభుని ఆరాధన చేయడం, విమోచించబడిన ప్రియబిడ్డలు కుటుంబంలోనే చేరి ఈ ఆన్లైన్ వర్షిప్లో సర్వీస్లో మనం ఇండియా అబ్రాడ్లో ఆన్లైన్ సర్వీస్లో ఆత్మీయులుగా మనము ఆరాధించి ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నట్లు ఎంత అద్భుతమైంది. నిశ్చయముగా నీతిమంతులుగా తీర్చబడిన వారు, యథార్థవంతులుగా మార్చబడిన వారు నీ సన్నిధిలో నివసిస్తారు, నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇక్కడ మొదటి వచనం నుంచి 2వ వర్గాన్ని మనం గమనిస్తే 2వ గుంపు, ఆ గుంపు ఏమిటంట? డెలివర్ మీ ఓ లార్డ్ ఫ్రమ్ ఈవిల్ మెన్, ప్రిజర్వ్ మీ ఫ్రమ్ వయలెంట్ మెన్. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను కాపాడుము. ఇక్కడ ఒకటి దుష్టుల చేతిలోంచి విడుదల కోరుకుంటున్నాడు. రెండవది బలాత్కారుడు, బలాత్కారం చేసేవారి చేతిలోంచి నాకు కాపుదల కావాలి. 2వ వచనంలో వారు ఎలాంటి వాళ్ళంట? దుష్టులు, బలాత్కారులు, అపాయకరమైన యోచనలు. మూడవదిగా అపాయకరమైన యోచనలు చేసేవారు 2వ వచనంలో. 4వ లక్షణం ఏంటంట? వారు యుద్ధాన్ని రేపతూస్తారు. 2వ వచనంలో వారు యుద్ధాన్ని రేపతూస్తారు, తగాదాలు పెడతారు, పోట్లాటలు కల్పిస్తారు. 3వ వచనంలో వారు నాలుకట, వారి పెదవుల కింద సర్ప విషం ఉంటుంది, విషపూరితమైన నాలుకలు కలిగినటువంటి వారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. రోమా 3:14 వచనం. వారి నోటి నుండా శపించుడయు పగయు ఉన్నది. శాపాన్ని వారు శపిస్తూ ఉంటారు. వారి గొంతుక తెరిచిన సమాధి
దుర్గంధపూరితమైనది. వారు నాలుకతో మోసం చేస్తారు, మోసపరిచే నాలుక. వారు విషపూరితమైనటువంటి నాలుక కలిగినటువంటి వ్యక్తులు. వారు శాపాన్ని కోరుతారు. వారి హృదయంలో, వారి నోటిలోంచి కూడా పగ ప్రతీకారం ఉంటుంది. ఇంకా మనము 6వ లక్షణాన్ని మనం గమనించినట్లయితే 4వ వచనంలో భక్తిహీనుల చేతులు. 1 దుష్టులు, 2వది బలాత్కారులు, 3వది అపాయకరమైన యోచన చేసేవారు, 4వది వారు యుద్ధాన్ని రేపి తగాదాలు పోట్లాట్లు రేపేవారు. తర్వాత వారు విషపూరితమైన నాలుక స్వభావాన్ని, మోసపూరితమైన శాపముతో కూడిన పగతో కూడినటువంటి కనుక నాలుక కనుక స్వభావాన్ని కలిగిన వారు. 5వదిగా వారు భక్తిహీనులు. తర్వాత బలాత్కారము చేసేవారు, అంటే దౌర్జన్యం చేసేవారు. 7వదిగా వారు 5వ వచనంలో గర్విష్ఠులు. 7వ లక్షణం గర్విష్ఠులు. వారు ఉరి వడ్డుతూ ఉంటారు, త్రాళ్ళు వడ్డుతూ ఉంటారు. వలలు వేసినట్లుగా, ఉచ్చులు వేసినట్లుగా పక్షులను, జంతువులను ట్రాప్ చేసి పట్టుకోవడానికి ఎలాగైతే వాళ్ళు ఉరులు, ఉచ్చులు వడ్డుతుంటారో అలాగా శత్రువులు. వారు భక్తిహీనులు, గర్విష్ఠులు, అహంకారులు. ఈ విధంగా ఇంకా 11వ వచనం మనం గమనించినట్లయితే కొండెములాడువారు. ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా అబద్ధములాడేవాళ్ళు, కల్పించేవాళ్ళు, సాకులు చెప్పేవారు, నిందలు వేసేవారు. 11వ వచనంలోనే బలాత్కారులు. ఈ విధంగా తలపెట్టేవారు. ఇలాగా ఒక 8 లక్షణాలు మనము ఒక వర్గంలో నుంచి, ఒక గుంపులోంచి మనం చూడగలుగుతున్నాం. 2వ గుంపు ఇద్దరే. ఒకటి నీతిమంతులంట, 2వది యథార్థవంతులు. నీతిమంతులేమో ఆయన నామానికేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివాసం చేస్తారు. ఇక్కడ ఈ భక్తుడికి ఉన్నటువంటి యాగిని ఏంటంటే, యాగిని 10వ వచనం మనం గమనిద్దాం. ఆవేదన ఏంటంటే 9వ వచనం భక్తుడి ఈ కీర్తనకారులో యాగిని ఆవేదన ఏంటంటే వాళ్ళకి నాశనము కలగాలి. భక్తిహీనులకు, దుష్టులకు, బలాత్కారులకు, అపాయకరమైన యోచనలు చేసేవారికి, యుద్ధాలు రేపేవారికి, విషపూరితమైన నాలుక స్వభావం కలిగినటువంటి వారికి, దౌర్జన్యం చేసేవారికి, భక్తిహీనులకు, గర్విష్ఠులకు, కొండెములాడేవారికి, ఇలాంటి వారికి ఏమి జరగాలని కోరుకున్నాట 9వ వచనం గమనించినట్లయితే వారిని ముంచునుగాక, అంటే మునిగిపోవాలి వాళ్ళు. 10వ వచనంలో కనకడలాడే నిప్పులు వారి మీద పోయబడాలి. వాళ్ళు కనకడలాడే నిప్పులు పోయబడాలి. 10వ వచనంలోనే అగ్నిగుండంలో వారు కూల్చబడాలి. ఆ తర్వాత 3వది అగాధ జలములకు వాళ్ళు త్రోయబడాలి. తర్వాత 11వ వచనంలో వాళ్ళు భూమి మీద స్థిరపడకుండుగా కనుక చెదిరిపోవాలి. స్కాటర్, దే మస్ట్ బి స్కాటర్డ్. వాళ్ళు చెదిరిపోవాలి. ఆ తర్వాత చివరిగా వాళ్ళు తరిమి వారిని 11వ వచనంలో పడద్రోయబడుదురుగాక, పడద్రోయబడాలి, పడగొట్టబడాలి. ఇలాగా నాశనము వారికి జరగాలి, విపత్తు జరగాలి, వినాశనము జరగాలి, డిజాస్టర్ కలగాలి. వారు మునిగిపోవాలి, వారు కూలిపోవాలి, వారు త్రోసివేయబడాలి, వారు పడద్రోయబడాలి, వారు చెదిరిపోవాలి. ఈ విధంగా కనుక వారి యొక్క వినాశనాన్ని కోరుతూ ఆవేదన వ్యక్తపరుస్తున్నట్లుగా మనము గమనించగలుగుతున్నాం. 6వ వచనం మనం గమనిస్తున్నట్లయితే ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలైనా, దుష్టత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు తన మీదకి విరుచుకు పడుతున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైన నిరీక్షణ కలిగి ఉన్నాడండి. నేను ఆరాధన చేస్తున్న దేవుడు, నేను సేవించే దేవుడు, నేను అర్థించే దేవుడు, సహాయాన్ని కోరుకుంటున్న దేవుడు అని 6వ వచనంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయినాను నేను యెహోవాతో ఇలాగు మనవి చేస్తున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. యు ఆర్ మై గాడ్, లార్డ్ యు ఆర్ మై గాడ్, హియర్ ద వాయిస్ ఆఫ్ మై సప్లికేషన్స్. నేను నీ దగ్గర మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ, ఈవెన్ దో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇలాంటి దుస్తుల మధ్యలో ఉన్న, బలాత్కార మధ్యలో ఉన్న, గర్విష్ఠుల మధ్యలో ఉన్న, అహంకారుల మధ్యలో ఉన్న, మోసపూరితమైన వారి మధ్యలో ఉన్న నేను నీ దగ్గర మనవి చేసుకుంటున్నాను. నా విజ్ఞాపనలకు నీవు చేయగలిగిన దేవుడివి, నా సహాయాన్ని అందించగలిగిన దేవుడి. కారణం ఏంటంటే యెహోవా నీవే నా దేవుడవు. లార్డ్ యు ఆర్ ఓన్లీ మై గాడ్, లార్డ్ యు ఆర్ ఓన్లీ మై గాడ్. కీర్తన 63వ కీర్తన 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే. ఇక్కడ 146లో అంటున్నాడు. 140వ కీర్తన 6వ వచనంలో యెహోవా నీవే నా దేవుడు అంటుండగా, ఇదే కీర్తనకారుడు 63వ కీర్తన 1వ వచనంలో దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. అలాగే 143వ కీర్తన 10వ వచనంలో
నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నా దేవుడవు నీవే లార్డ్, యు ఆర్ ఓన్లీ మై గాడ్. నీవు మాత్రమే దేవుడవు. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే, దాసుల గృహములో ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలకు తప్పించితిని. 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4వ వచనం. పైన ఆకాశమందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఉండు దేని రూపములను విగ్రహములను చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. కనుక ఏకైక దేవుడు, సాటి లేని దేవుడు, అద్వితీయ సత్యదేవుడు, మరొకరు లేరు. పైన ఆకాశమైనా కింద భూమి, భూమి కింద నీళ్ళందు కనుక ఏ రూపాన్ని చేసుకునకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు. నేనే అద్వితీయ సత్యదేవుడను, స్వయంభవుడు, తనంతట తానుగా ఉనికిని కలిగి ఉన్న దేవుడు. లార్డ్, యు ఆర్ ఆల్సో మై గాడ్, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద గాడ్స్. దేవుళ్ళలో నీవు కూడా దేవుడివి. ప్రభువా నీవు కూడా దేవుడివి. దేవా నీవు కూడా ఇక దేవుడివి ప్రభువా అంటులేదు. యు ఆర్ ఓన్లీ మై గాడ్. నీవే నా దేవుడు, నీవు మాత్రమే దేవుడు. దేవునికి ఉపదేవుళ్ళు సహదేవుళ్ళు ఉండరు. దేవునికి ప్రత్యామ్నాయము, దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ గాడ్. దేవునికి ప్రత్యామ్నాయ వ్యక్తులు లేరండి, ప్రత్యామ్నాయ ఇక దేవుళ్ళు లేరు. దేవుడు తర్వాత డిప్యూటీ గాడ్, ఉపదేవుడు, సహదేవుడు, వైస్ గాడ్. సహదేవులు లేరు, ఉపదేవులు లేరు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన వేరే దేశం వెళ్తే బాధ్యతలు నిర్వర్తించడానికి డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, బాధ్యతలు తీసుకొని విధులు నిర్వర్తించడానికి. మన దేశానికి ప్రధానమంత్రి విదేశాలు వెళ్తే వారు తిరిగి వచ్చేదాకా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఉప ప్రధానమంత్రి ఉంటారు, బాధ్యతలు కలిగి విధులు నిర్వర్తించడానికి. మన రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ విదేశాలు వెళ్తే వారు మళ్ళా తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చే పర్యంతం కూడా వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఉంటారు. ఉపదేవుడు సహదేవుడు లేరు. దేర్ ఆర్ నో అదర్ గాడ్స్. దేవుడు ఒక్కడే, ఆత్మస్వరూపుడు దేవుడు, అద్వితీయ దేవుడు, సాటి లేని దేవుడు, ఏకైక దేవుడు. ఎంత అద్భుతమైనది. అమ్మకు అక్క ఉంటే పెద్దమ్మ అంటాం, నాన్నకు అన్నయ్య ఉంటే పెద్దనాన్న అంటాం, అమ్మకు చెల్లి ఉంటే చిన్నమ్మ అంటాం, నాన్నకు తమ్ముడు ఉంటే చిన్నాన్న అంటాం. కానీ పెద్ద భార్య, చిన్న భార్య, మొదటి భార్య, రెండో భార్య అనడానికి వీల్లేదు. పెండ్లి భార్య పాస్టర్ గారు డిక్లేర్ చేస్తుంటారు. ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని పురస్కరించుకొని వీరిద్దరూ భార్యాభర్తలని ప్రకటన చేస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయడానికి వీలు లేదు. మరణము తప్ప మరేది కూడా వీరిని వేరు చేయడానికి వీలు లేదు. కనుక మీరు కూడా వేరు కావడానికి వీలు లేదు అని ఆయన శాసిస్తారు. జీవిత భాగస్వామి, సహధర్మచారిణి, జీవితాన్ని పంచుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక సంకల్పంలో ఏర్పాటు చేయబడిన భాగస్వాములు. పెద్దిల్లు చిన్నిల్లు ఉండడానికి వీల్లేదు. అఫీషియల్ వైఫ్, అన్అఫీషియల్ వైఫ్, అధికారపూర్వకంగా భార్య, మరెవరికి తెలియకుండా రహస్యంగా మరొక చోట ఉంచుకున్నావుడా, కట్టుకున్నావుడా, ఉంచుకున్నావుడా ఉండడానికి వీల్లేదు. ఉంచుకున్నా ఒకవేళ అది ఉరిలాగా ఉంటుంది, అది ఒడిలో పోసే నిప్పుల్లాగా ఉంటుంది. ఖబర్దార్. రోషము కలిగినటువంటి బాప్తిస్మిత్ యోహాను హేరోదు రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ తమ్ముడు ఫిలిప్ భార్య హేరోదియాను నువ్వు ఉంచుకున్న కారణాన్ని బట్టి నీ ఒడిలో నిప్పులు పడ్డాయి. ఖబర్దార్, జాగ్రత్త, సరి చేసుకో. అలాగా ఉండటానికి వీలు లేదు. కష్టమైన, సుఖమైన, నష్టమైన, లాభమైన, వ్యాధి అందును, ఆరోగ్యమందును వారు ఒకరినొకరు ప్రేమించి విధేయత కలిగి వారు సంతోషంగా వారు సుఖజీవనం చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక సంకల్పములు భార్యాభర్తలు. కనుక యు ఆర్ ఓన్లీ మై గాడ్. కీర్తనగాడు 6వ వచనం, నీవే యెహోవా, నీవే నా దేవుడు, నీవు మాత్రమే దేవుడవు. నేను సండే స్కూల్ పిల్లలకి ఆ రోజుల్లో ఒక ఇంగ్లీష్ పాట నేర్పించేవాడిని. ఇంగ్లీష్ పాట ఏమిటంటే, ఓన్లీ వన్ గాడ్, లార్డ్ ఆఫ్ ఆల్ హెవెన్ అండ్ ఎర్త్, లార్డ్ ఆఫ్ ఆల్ హెవెన్ అండ్ ఎర్త్. ఒకే ఒక దేవుడు, ఏకైక దేవుడు, సాటి లేని దేవుడు. ఆ దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు. లార్డ్ ఆఫ్ ఆల్ హెవెన్ అండ్ ఎర్త్, భూమికి ఆకాశమునకు ఆయన దేవుడు.
సృష్టికర్త అయిన దేవుడు. 2 టెస్టిమెంట్స్, ఓల్డ్ అండ్ న్యూ, 2 నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన కొత్త నిబంధన. 3 పర్సన్స్ ఇన్ ట్రినిటీ, త్రిత్వములో 3 ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. 4 గాస్పుల్స్, 4 సువార్తలు, మత్తయి మార్కు లూకా యోహాను. 5 బుక్స్ ఆఫ్ మోసెస్, 5 ధర్మశాస్త్రం, పంచకాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. 6 స్టోన్ వాటర్ ఫాల్స్ అండ్ ద మ్యారేజ్ ఆఫ్ కానాయ్, కానా వివాహంలో 6 రాతి పాత్రలు అంచులు పట్టుకు నీళ్లు నింపబడ్డాయి. 7 ఏషియన్ చర్చెస్, 7 ఆసియాలో 7 సంఘాలకు రాస్తున్న ఉత్తరాలు. ప్రకటన గ్రంథంలో ఇదిగా అపోస్తలుల యోహాను. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. 8 పర్సన్స్ ఇన్ ద ఆర్క్. నోవహు వాడలో 8 మంది కూడా వారు భద్రపరచబడ్డారు. బయట ఉన్న వాళ్ళు జలప్రలయంలో వారు వినాశనం చెందారు. 9th hour ఆన్ ద క్రాస్, 9th hour ప్రభు యేసుక్రీస్తు 3 గంటలకు ఆయన రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తి చేశాడు. 9th hour ఆన్ ద క్రాస్ జీసస్ క్రైస్ట్ డైడ్. కలువరి శిలువ మీద ప్రభు యేసుక్రీస్తు ఆయన మరణించి రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు. 10 కమాండ్మెంట్స్, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైనది. Only one God, Lord of all heaven and earth, 2 testaments, old and new, Lord of all heaven and earth. 3 persons in Trinity, Father, Son and Holy Ghost, Lord of all heaven and earth. 4 Gospels, Matthew, Mark, Luke, John, Lord of all heaven and earth. 5 books of Moses, Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Lord of all heaven and earth. 6 stone waterfall and the marriage of Canaan, Lord of all heaven and earth. 7 nation churches, Ephesus, Smyrna, Pergamos, Thyatira, Sardis, Philadelphia, Laodicea, Lord of all heaven and earth. 8 persons in the ark, Noah and his family, Lord of all heaven and earth. 9th hour on the cross, Jesus Christ died, Lord of all heaven and earth. 10 commandments on Mount Sinai, Lord of all heaven and earth. ఆయన భూమికి దేవుడు అంటే కొంతమంది భూమిని బుద్ధి పెట్టుకుంటున్నారు, భూమాత అంటున్నారు, భూమికి బుద్ధి పెట్టుకుంటున్నారు. సూర్యుడికి సన్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. సృష్టిలో భాగము సూర్యుడే అంటున్నా, సూర్య నమస్కారం చేస్తున్నారు. సూర్యుడు కనబోతే భోజనం లేదు, నో వాటర్, నో ఫుడ్, నో స్లీప్. గాలి దేవుడు, వాయుదేవుడు. గాలి, ఈ రోజున గాలి కొనుక్కుంటున్నాం, ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం. ఆక్సిజన్ అందక అనేక మంది ఊపిరి అందక ఆక్సిజన్ బాడీ కూడా 16 లీటర్లు ఆక్సిజన్ వాళ్ళకి అందుకోలేని పరిస్థితులు. మాస్క్ ఆక్సిజన్ దాటిపోయి, బైపాస్ ఆక్సిజన్ దాటిపోయి, సిప్యాప్ ఆక్సిజన్ దాటిపోయి వెంటిలేటర్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా ఊపిరితిత్తులు పనిచేయక ఊపిరి ఆగిపోతూ ఉంది, బాడీ అందుకోలేకపోతూ ఉంది. దేవుడు ఉచితంగా మనకి గాలిని అనుగ్రహించాడు. ఈ గాలి కొరకు ఒకవేళ మనం పీల్చే గాలి డబ్బులు పెట్టుకుంటున్నాం. ఈరోజు ఆక్సిజన్ ఊపిరితిత్తులు పాడైపోయినట్టుగా కరోనా ప్రభావానికి గురైనటువంటి వారికి ఆక్సిజన్ డబ్బులు పెట్టి వారికి అందించబడుతుంది. ఇదే ఆక్సిజన్ మన వయసు లెక్కేస్తే నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు. 63 సంవత్సరాల్లో ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని గంటలు ఉన్నాయి, ఎన్ని నిమిషాలు ఉన్నాయి, ఎన్ని ఒకవేళ సెకండ్లు ఉన్నాయి లెక్కేస్తే కోట్ల సెకండ్ల గాలిని పీల్చుకున్నాను. దేవుడు ఉచితంగా అనుగ్రహించిన ఆక్సిజన్ నేను పీల్చుకున్నాను. కోట్ల సెకండ్లు, లక్షల గంటలు, కోట్ల నిమిషాలు నేను గాలిని పీల్చుకున్నాను. లక్షల గంటలు నేను గాలిని పీల్చుకున్నాను ఉచితంగా. ఆక్సిజన్ దేవుడు అనుగ్రహించిన దాన్ని డబ్బులు కట్టలేదు. ఒకవేళ డబ్బులు కట్టడానికి ఒకవేళ దేవుడు కనుక మనం పీల్చే ప్రతి సెకండ్కి పీల్చే గాలికి దేవుడు డబ్బు కట్టమంటే, అక్కడైతే మనం డబ్బులు కడుతున్నాం. 50,000 రూపాయలంట ఆక్సిజన్ సిలిండర్, 7 రోజులు ఉంచుకోవాలి, రోజుకి 500 రూపాయలు అద్దీ. మనం మొట్టమొదటి అడ్వాన్స్ కట్టాలి, డిపాజిట్. ఆ తర్వాత మరి 49,000 చిల్లర మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఆ 7 రోజులకి 3,500 తీసుకొని 46,500 మళ్ళీ మన చేతుల్లో పెడుతున్నారు. కొన్ని స్థలాల్లో 20,000 గ్యాస్ ఆక్సిజన్ బండ,
20,000లో రోజుకి 500 చొప్పున 3,500 పోను 16,500 మన చేతిలో పెడతారు. అది డిపాజిట్గా మన దగ్గర కట్టించుకుంటున్నారు. ఒకవేళ దేవుడే కనుక మన దగ్గర నుంచి బిల్లు కట్టించుకుంటే, మనం పీల్చే గాలి విషయంలో దేవుడు మన దగ్గర నుంచి బిల్లు కట్టించుకుంటే, ఈ భారతదేశాన్ని కొనగలిగిన కుబేరుడు ముఖేష్ అంబానీ కూడా తరం కూడా కాదు. ఈ మధ్య ఒక ఆయన గల్ఫ్లో చనిపోయాడంట. ఆయన 14,000 స్క్వేర్ ఫీట్లట, 14,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. బంగారం ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళకి బంగారం ఉంది, వాచెస్ ఉన్నాయి, ఉంగరాలు, తర్వాత హారాలు ఉన్నాయి, ఆయన పెట్టెలో పెట్టారు. ఒక ఆయన దుబాయ్లో పెద్ద కుబేరుడు, భాగ్యవంతుడే, కానీ ఆయన్ని 6-3 స్థలం దొరకకుండా పోయింది దానికి. ఆయన ఇల్లు 14,000 స్క్వేర్ ఫీట్ కనుక ఇల్లు, విశాలమైన ప్రాంగణం కలిగిన ఇల్లే, కానీ ఆయన్ని పాతి పెట్టడానికి 6-3 స్థలం దొరికిన పరిస్థితుల్లో ఆయన ఇండియాని తీసుకురావడం ప్రయత్నం చేసి, కేరళ సంబంధించిన రోమన్ క్యాథలిక్, ఆయన ఇండియాని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. ఎంత విచారకరమైనది. ఒకవేళ కనుక మానవుడు దేన్ని బట్టి అతిశించాలి? తనకున్న డబ్బును బట్టా, ఆస్తిని బట్టా, అందచందాన్ని బట్టా, పదవును బట్టా, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలను బట్టా, మానవుడు తనకు కలిగిన బంగారాన్ని బట్టా, బ్యాంకు బ్యాలెన్స్ను బట్టా, మానవుడు తనకు కలిగిన వనరులు బట్టా, స్థిరాస్తులను బట్టా, చరాస్తులను బట్టా, దేన్ని బట్టి అతిశించాలి? ఆ వ్యక్తి ఇండియా తీసుకురావడానికి అవకాశం లేకుండా పోయింది. 6-3 పొడవు విస్తీర్ణం కలిగినటువంటి భూమి అతనికి భారతదేశంలో అతను పాతి పెట్టాలి లేకుండా పోయింది. దేవుడు మన దగ్గర నుంచి ఆక్సిజన్ కోసం డబ్బు కనుక ఆయన వెలకట్టడానికి ప్రయత్నం చేస్తే ఎవరు నిలవగలరు? ప్రపంచంలో ఉన్న కుబేరులు ఎవరు కూడా నిలవలేరు. ఎంత కృతజ్ఞత నీవు నేను కలిగి ఉండి ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులమైనాం. ఎంత అద్భుతమైంది. కనుక భూమికి ఒక దేవుడు, ఆకాశానికి ఒక దేవుడు, నిప్పుకు ఒక దేవుడు, నీటికి ఒక దేవుడు, వాయుదేవుడు, గాలికి ఒక దేవుడు అని అలా డిపార్ట్మెంట్స్ లేవండి. ఒకవేళ మనకైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ ఉన్నాడు. మనకైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక మినిస్టర్ ఉన్నాడు. పరిశ్రమల శాఖ మంత్రి, దానికి ఒక మినిస్టర్ ఉన్నాడు. జలవనరుల శాఖ మంత్రి, దానికి ఒక మంత్రి ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు. మనకి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, ఆరోగ్య శాఖకు ఒక మంత్రి ఉన్నాడు. భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు, ఆత్మస్వరూపమైన దేవుడు, స్వయంభవుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆయన మహత్తరమైన మాట ద్వారా ఉనికిలోనికి వచ్చి నిన్ను తన స్వరూపంలో చేసుకొని నీకు నాకు తన ఆత్మనివ్వగా మనము నీతిమంతులుగా ప్రభు రక్తంలో శుద్ధీకరించబడి యథార్థవంతులుగా ఆయన ఉచితమైన కృప మనం తీర్చబడి ఆయన సన్నిధిలో నివసించినట్లుగా యథార్థవంతులు ఈ సన్నిధిలో నివసించెదరు. నీతిమంతులు నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. Surely the righteous shall give thanks unto your name. ఎంత అద్భుతమైంది. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఎంత ధన్యకరమైంది. అలాంటి ధన్యకరమైన స్థితిని నీవు నేను కనుక అనుభవించినట్లుగా డిపార్ట్మెంట్స్ లేవు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆయన ఏంటంటే ఆకాశానికి భూమికి సృష్టికర్త అనే దేవుడు. ఆయన కనుక నీ కొరకు నాకు పరలోకాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు మారుగా సబ్స్టిట్యూట్గా ఇస్సాకు మారుగా పొదలో పొట్టేలు ఉన్నది, కానీ సర్వ మానవాళికి పాపమునకు ప్రాయశ్చిత్తార్థమే మారుగా ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన లోక పాపను మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్లగా సిలువలో పరిహారాన్ని జరిగించాడు. అంత సబ్స్టిట్యూషనరీ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చేసిన ఆ పరిహారం ప్రత్యామ్నాయం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అన్ని దారులంట రోమ్ మహానగరాన్ని చేరవచ్చు. ఆల్ ద రివర్స్ మర్జ్ ఇంటూ ద సీ. ఒక నదులన్నీ కూడా సముద్రంలో కలవచ్చు, కానీ అన్ని మార్గాల్లో పరలోకాన్ని చేర్చలేవు. అన్ని మార్గాల్లో ఏ మార్గంలో నువ్వు పరలోకానికి ఏ మార్గము నేను పరలోకాన్ని చేర్చలేదు. ఆకాశం క్రింద ఇయ్యబడిన మరి ఏ నామంలో రక్షణ కలగదు. ఎంత అద్భుతమైంది. అపోస్తలుల 4:12 ఆకాశం క్రింద పైన ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ కలదు, ఈ నామం వల్లనే యేసు నామం. ఎంత అద్భుతమైంది. జైలధికారితో పౌలు శీల అన్నారు 16:31 ప్రభువైన యేసునందు విశ్వాసముంతుము. అపోస్తలుల 16:37 ప్రభువైన యేసునందు విశ్వాసముందు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు. ఎంత అద్భుతమైంది. యేసయ్య అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, నేనే మార్గము
నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుగు చేరడు, నా ద్వారా తప్ప ఎవరును పరలోకం చేయలేరు. పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గాన్ని, నేను కూడా మార్గాన్ని అని యేసు చెప్పలేదు. నేను కూడా సత్యాన్ని అని యేసు చెప్పలేదు. నేను కూడా జీవాన్ని అని యేసు చెప్పలేదండి. నేనే మార్గం, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. ఎంత అద్భుతమైంది. ఒకే ఒక మార్గము, ఒకే ఆధారము, ఒకే పరిహారము, లేదు వేరే మార్గం, క్రీస్తేసే మార్గం, లేదు వేరే మార్గం, క్రీస్తేసే మార్గం, విడువుము నీ మార్గం. ఒకే ఒక మార్గము, ఒకే ఆధారము, ఒకే పరిహారము. లోకం మాయరా, పాపం వీడరా, లోకం మాయరా, పాపం వీడరా, నీ పాపముల పరిహారమే మాయరా, నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహార మాయరా, క్షమభిక్ష వేడరా. ఒకే ఒక మార్గము, ఒకే ఆధారము, ఒకే పరిహారము, లేదు వేరే మార్గం, క్రీస్తేసే మార్గం, విడువుము నీ మార్గం. ఒకే ఒక మార్గము, ఒకే ఆధారము, ఒకే పరిహారము. అద్వితీయ సత్యదేవుడు. ఎంత అద్భుతమైంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుంచి, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోనున్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి ఎద్దుకు వెళ్ళదము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. యోహాను సువార్త 6:66లో మనం ఒక ప్రత్యేకతను గుర్తించవచ్చు. 6:6 అధ్యాయం 66వ వచనం. 6:6 3 6 666 అనగా అంత్యక్రీస్తును అనుసరించేవారు జీవాధిపతి యేసుక్రీస్తుని అనుసరించలేరు. కేవలం ఏర్పరచబడింది 12 మంది శిష్యులైనప్పుడు కూడా 70 మంది శిష్యులుగా పరిగణించబడ్డారు. ఆ 70 మంది శిష్యుల్లో కొంతమంది అంట యేసును వెంబడిస్తూ ఆ వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడలేదు. 6:66లో రాయబడింది. అంత్యక్రీస్తుని అనుసరించేవారు నిజమైన జీవాధిపతి యేసుక్రీస్తుని అనుసరించలేదు. ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, ఇస్కరియోతు యూదాని ఉద్దేశించి ప్రభువు సెలవిస్తున్నాడు. ఇప్పటికే ఈ 70 మందిలో కొంతమంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని ప్రభువు ప్రశ్న వేస్తున్నాడండి. అక్కడ సీమోను పేతురు 6:68 ఎంత చక్కటి సమాధానం. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళదము? వేర్ షాల్ వి గో లీవింగ్ యూ? నిన్ను విడిచిపెట్టి మేము ఎవరి యొద్దకు వెళ్దాము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడు. యు ఆర్ ద గాడ్ హ్యావింగ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్యజీవపు మాటలు గలవాడు, నిత్యజీవపు ఊటలు గలవాడు. నీ యొద్ద నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోగలం. వాళ్ళు వెళ్ళిపోయారేమో, 70 మందిలో కొంతమంది శిష్యులు వెళ్ళిపోయారేమో. వారట ఎన్నడూ అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడింపలేదు. వీరెవరంట? అంత్యక్రీస్తు అనుచరుడు. నేను యేసు అనుచరుడిగా ఉండాలని జీసస్ ఫాలోయర్స్. జోషి గారు ఒక చక్కటి పేరు పెట్టారు వారి సంస్థకి. ఆ సంస్థ పేరేంటంటే యేసు అనుచరులు, జీసస్ ఫాలోయర్స్. మనము యేసు అడుగుజాడలో నడిచి ఆయన్ను కనుక అనుసరిద్దాం. ఎంత అద్భుతమైంది. ఆయన జీవించిన పరిశుద్ధమైన జీవితాన్ని మనం కూడా పుణికి పుచ్చుకుందాం. ఆయన మనసు ఎరిగి, క్రీస్తు మనసు, యేసు మనసు ఎరిగి జీవిద్దాం. ఆయన గుండె చప్పుడుగా ఆయన సువార్తను ప్రకటిద్దాం. మారుమూల ప్రాంతాలకి, అడవి ప్రాంతాలకి, అనేకమైన ఆయా ఆదిమి జాతి ప్రజా గుంపుల్లోనికి వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటిద్దాం. లెట్ us be Jesus followers ఆఫ్ జీసస్ క్రైస్ట్.
జోషి గారిని చక్కటి పేరు పెట్టారు, యేసు అనుచరులు. యేసు అనుచరులు, యేసు అడుగు జాడల్లో నడుచున్నట్లుగా దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ఉదయకాలం మనం ఆరాధన చేయకుండా వెనక తీసే వ్యక్తులుగా ఉంటామా? ముందు ఉండి ఆరాధన కొరకు ఆయన కార్యాలు చవిచూడు అనేక మందికి తెలియచేయనట్లు, అనేక మందిని జీవమగల దేవుని ఎందుకు నడిపించినట్లుగా ఉదయకాలము ఉండాలని మనం కోరుకుందాం. ఎంత అద్భుతమైనది! నీవే నిత్య జీవపు మాటల గలవాడు, నిత్య జీవపు ఊటల గలవాడు. ఎంత అద్భుతమైంది! నీవే దేవుని పరిశుద్ధులు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎంత అద్భుతం! నీవు పరిశుద్ధులు ఎక్కడికి వెళ్తామయ్యా? మరియా మార్తల ఇంటికి ప్రభు వస్తే, మార్తా నీవు విస్తారమైన పనుల వలన తొందర కలిగి ఉన్నావు, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుంచి ఎవరును తీసివేయలేరు. ఎంత అద్భుతమైంది! యేసు పాదపీఠం దగ్గర మరియా పారమార్థిక సత్యాలు తెలుసుకుంటుంది. వేదం థియాలజీ, థియోస్ అనగా గాడ్, గ్రీకులో థియోస్ అనగా గాడ్, థియాలజీ అనగా స్టడీ ఆఫ్ గాడ్, థియాలజీ దేవుని గురించినటువంటి జ్ఞానము, వేదశాస్త్రం. ప్రభు పాదాల దగ్గర వేదము నేర్చుకుంటుంది, మరియా పారమార్థిక సత్యాలు నేర్చుకుంటుంది. నీవు నేను నేర్చుకోవడానికి ఆసక్తిని కనపరిచి ప్రభువు దగ్గర నేర్చుకునే వ్యక్తులు ఎంత అద్భుతమైంది! దురాత్మశక్తుల చేత, అపవిత్రాత్మశక్తుల చేత బంధించబడిన శానాన్ని దయపట్టిన వ్యక్తి విడుదల పొందాడు. ప్రభు కనికరం ద్వారా అతను స్వస్థ చిత్తులైపోయాడు. యేసు పాదముల చెంత కూర్చోండి, యేసయ్యా నేను నీతోనే వస్తాను. యేసు అన్నాడు, నేను నీ యందు కనికరపడి చేసిన కార్యములు ఇంటి వారికి తెలియచేయి. అతని ఆశ ఏంటంట, యేసయ్యా నిన్ను పాదాల దగ్గర నేను నేర్చుకుంటానయ్యా, నేను నీ పాదపీఠం దగ్గర నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. వేదము నేర్చుకోవడానికి, సువార్త నేర్చుకున్నాడు, దేవుని ప్రేమ నేర్చుకున్నాడు, కనికరం నేర్చుకున్నాడు, పారమార్థిక సత్యాలు నేర్చుకొని స్వస్థ చిత్తులై అతడు ఇంటి వాళ్ళకి తెలియజేయమంటే దేవుని కనికరాన్ని 10 గ్రామాలకి సువార్థికుడు అయిపోయాడు. డెకబోలి 10 villages, 10 గ్రామాలు. he has become evangelist and he will possess person has become evangelist. దురాత్మ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మపూర్ణుడుగా అతడు సువార్థికుడిగా చేయబడ్డాడు. నేను నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను, యేసు పాదాల దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆత్మపూర్ణుడైన స్వచ్ఛ చిత్తుడైనటువంటి ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి విడుదల పొందిన తర్వాత ఎంత అద్భుతమైంది! మరియా ప్రభు వెళ్ళిపోతే ఈ మాటలు దొరకవు అని ప్రభు పాదాల దగ్గర వేద పాఠశాల, ప్రభు పాదాల దగ్గర వేదం నేర్చుకుంటా ఉంది. నువ్వే దేవుని పరిశుద్ధుడవు, మేము ఎక్కడికి వెళ్ళగలం. మనము గమనించట్లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. 17వ అధ్యాయం, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీ పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 17:3. అద్వితీయుడు, ద్వితీయుడు కానివాడు, ఏకైక. మనం కూడా పెళ్లి కారులో వేసినప్పుడు ఏమనేస్తాం? ఏకైక కుమారుడు, ఏకైక కుమార్తె, మరొకరు లేరు. ఈ ఆస్తి అంతా కూడా ఆమెదే, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అంతా అతనిదే. ఏకైక కుమారుడు, ఒకడే కొడుకండి, ఒకడే కూతురండి. నీవు నేను కూడా ఏకైక కుమారుడు, తన అద్వితీయ కుమారుడు నిన్ను నన్ను ప్రేమించి ఆకాశాన్ని భూమి మధ్యలో వేలాడడానికి, బలి అవడానికి బహుమానంగా పంపాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. యోహాను 3:16. తన అద్వితీయ కుమారుని పుట్టినవాడు విశ్వాసంతో ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు బహుమానంగా బలి కావడానికి బహుమానంగా అనుగ్రహించబడిన అద్వితీయ సత్యదేవుడు. ఇస్సాకు మారుగా పొదలో పుట్టేందు కానీ నీకు నా కుమారుగా తన ప్రియ కుమారుని, అద్వితీయ కుమారుడు, మరొకరు లేరు, సాటి అయిన వారు లేరు. రాళ్ళు వేయడానికి అందరూ వెళ్ళిపోయారట. యేసయ్యనాడు, రాళ్ళు వేయడానికి రాలేదమ్మా, నేను రక్షించడానికి వచ్చాను. అంత అద్భుతమైంది. పిలాతనే గవర్నర్ ముందు నిలబడిన తర్వాత అంటున్నాడు, నేను రాజ్యం చేయడానికి రాలేదు, రక్తము కార్చడానికి వచ్చాను. నేను పరిపాలన చేయడానికి రాలేదు, ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. ఆయన అద్వితీయ సత్యదేవుడు, ఆయన నిత్య జీవపు మాటలు గలవాడు. నీ యొద్ద నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం? అద్వితీయ సత్య దేవుడు క్రీస్తే నిత్య జీవము, ప్రభువైన జీవము వెలిగించుచున్నాడు. అద్వితీయ సత్యదేవుడు పాపమునకు జీతం, మరణం నిత్య మరణం, యేసులో జీవమును, జీవం నిత్య జీవం. హల్లెలూయా 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 హల్లెలూయా
అద్వితీయ సత్య దేవుడు క్రీస్తు నిత్య జీవము వెలుగైన జీవము వెలిగినాడు అద్వితీయ సత్య దేవుడు. నీవే దేవుని పరిశుద్ధుడవు, పాపరహితుడు. పాస్టర్ ప్రభుదాస్ గారు చక్కని పాట రాశారు. పరిశుద్ధుడా పాపరహితుడా నీ వంటి దేవుడొకడు నువ్వు లేరయా. పరిశుద్ధుడా పాపరహితుడా నీ వంటి దేవుడొకడు నువ్వు లేరయా. నీకు సాటి లేరయా. నీ కృప నాకు చాలునయా. నీకు సాటి లేరయా. నీ కృప నాకు చాలునయా. పరిశుద్ధుడా పాపరహితుడా నీ వంటి దేవుడొకడు నువ్వు లేరయా. ప్రభువైన యేసుక్రీస్తు పరవశం చెందినప్పుడు పేతురు యాకోబు యోహాను తీసుకువెళ్ళి ఆ రూపాంతర కొండ మీద పరవశం చెందగా పేతురు ఏలియా మోషేలు అంతర్ధామైపోయాను. యేసు ఒక్కడే. ఎంత యేసు తప్ప ఇక మరెవరు వారికి కనబడలేదు. ఎంత అద్భుతమంది. ఆయన పరిశుద్ధుడు. ఆయనతో ఎవరిని మనం సరిపోల్చగలం? ఈ ఉదయకాలం 6వ వచనంలో అంటున్నాడు, అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేస్తున్నాను. 140వ కీర్తన 6వ వచనం. అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేస్తున్నాను, యెహోవా నీవే నా దేవుడు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. 7వ వచనం. ఓ గాడ్ ద లార్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై సాల్వేషన్, యు హావ్ కవర్డ్ మై హెడ్ ఇన్ ద డే ఆఫ్ బ్యాటిల్. యు హావ్ కవర్డ్ మై హెడ్ ఇన్ ద డే ఆఫ్ బ్యాటిల్. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నా తలను కాయదు. రక్షణ దుర్గము. ఎంత యుద్ధ దినాన ఆయన తలను కాచే దేవుడు. బ్యాటిల్ జరుగుతూ ఉంది. యుద్ధం కత్తి మారణాయుధాలు పట్టుకెళ్ళదు, కానీ ఒడిశల్లో రాయి పెట్టి కొట్టాడు. యుద్ధం యెహోవాదే. ద బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. అందరూ కూడా జయం సౌలు రాజుకి వేసాలే, దావీదుకి 10,000 కొద్ది జయం పలుకుతున్నారు. అసూయ కలిగి దేవుని ఆత్మని కోల్పోయినటువంటి రాజైన సౌలు అంట అసూయ కలిగి కుట్రతో ఈటిని దురాత్మ చేత నింపబడి ఈటిని అంట దేవుడట ఆ ఈటి తగలేకుండా దావీదు తలని దేవుడు కాపాడాడు. ఎంత అద్భుతమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన కాచే దేవుడిగా ఉన్నాడు. ప్రపంచం అంతా ఉంది. ఆ ప్రపంచమంతా యుద్ధం ఏంటంట మారణాయుధాలు కాదు, బాంబు దాడులు కాదు. కేవలం మన కళ్ళ ముందు పాలస్తీనా ఇజ్రాయెల్ మీద బాంబులు దాడి యుద్ధం జరుగుతుందేమో, చిన్నగా జరుగుతుందేమో, కానీ అయితే ప్రపంచమంతా కూడా పాండమిక్ వైరస్ కరోనా కోవిడ్ అనేటువంటి వైరస్ ద్వారా ఊపిరితిత్తుల మీద జరుగుతుందండి. ఊపిరితిత్తుల మీద దాడి జరుగుతుంది. ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకేమన్నా డాక్టర్స్ బ్లాక్ ఫంగస్ అంటున్నారు. 3rd వేవ్ అది చిన్న బిడ్డల మీద ప్రయోగం చేస్తుంది. చిన్న బిడ్డలు అనేక మంది చనిపోతారంటున్నారు. యుద్ధం జరుగుతుండగా కొంతమందిని దేవుడు కోరుకున్నాడండి. ఈ కరోనా దినాల్లో దేవుడు వారికి ఈ యుద్ధంలో దేవుడు విజయం ఇవ్వకుండా దేవుడు వారిని కోరుకున్నాడు. దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నాడు. కానీ విడిచిపెట్టబడిన నీవు నేను కూడా నీ మీద నా మీద కరోనా కోవిడ్ అనే వైరస్, స్టెయిన్ అనే వైరస్ ఒకవేళ అది రూపాలు మార్చుకొని మన మీద దాడి చేస్తుండగా దేవుడు విడుదలిస్తుండగా దేవుడు ఇంటెన్సివ్ కేర్లో నుంచి, మాస్క్ ఆక్సిజన్లో నుంచి, CPAPలో నుంచి, దేవుడు ఐసీలో నుంచి, వార్డులో నుంచి ఇంటిలోనికి హోమ్ క్వారంటైన్ ఉండగా కలిసి ఈ రోజున ఆరాధన ఆన్లైన్ వర్షిప్ సర్వీసులు ప్రభువుని ఆరాధించినట్లుగా ప్రభువు అనుగ్రహిస్తున్నటువంటి ఆరోగ్యాన్ని పరిస్థించుకొని నా తల కాయదు, యుద్ధ దినమున నా తలను కాయదు, ప్రభువు అయిన యెహోవా నా రక్షణ దుర్గము. కరోనా దినాల్లో గొప్ప దేవా నీవే నా దేవుడు అయ్యా, నీవే నా ప్రభుడవు, నీకు వందనాలంటూ ప్రభువును స్తుతించి ఆరాధించిద్దాము. ఉన్న స్థలము దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రభువును స్తుతిద్దాం. నా దాగు చోటు నీవే అయ్యా, యుద్ధ దినాన నువ్వు నన్ను కాస్తావు. ఈ కరోనా కోవిడ్ అనే వైరస్ ఇంటర్నల్ గా ఊపిరితిత్తుల మీద యుద్ధం చేస్తుండగా విడుదలని ఇచ్చే దేవుడి, స్వస్థతను సమకూర్చే దేవుడి, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయమును మాన్పేదను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రభు యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల సమయంలో నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడవు, దేవా నీవే నా దేవుడు, వేకువనే నిన్ను వెతికేదను 63:1 కీర్తనలో సెలవించినట్లు 143:10 నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా అనుసరించుకున్న నేర్పము. దేవా నీవే నా దేవుడు, దేవా నీకు వందనాలు ప్రభా, నీవే నా ప్రభుడవు, నా ఆశ్రయ దుర్గము, నా తలకాయవాడువు, నాకు ఆదరణ అనుగ్రహించేవాడివి, ఆర్థిక ఇబ్బందుల వలయంలో నుంచి నాకు విడుదల ఇవ్వగలిగిన దేవుడి,
జీవనోపాధిని, కుటుంబాన్ని సాగడానికి, సంరక్షించడానికి పరిస్థితులు సర్దుబాటు చేయగలిగిన వాడి, ప్రపంచంలో వైరస్ అంతం చేసి సాధారణ పరిస్థితులు అనుగ్రహించగల సమర్థుడైన దేవుడి, నువ్వు సర్వశక్తి గల దేవుడివి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడైన దేవుడు. యేసయ్యా, ఈ ఉదయకాలం నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రభుని స్తుతిద్దామా, ఆరాధిద్దామా. చేతులు పైకెత్తి. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా, నా కేడెము కోట నీవే, నా రక్షణ శృంగమా, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నీవే ప్రభుడవు, నీవే నా కాపరి, నీవే ప్రభుడవు, నీవే నా కాపరి. కను పాపవలే నన్ను కాపాడుము, కను పాపవలే నన్ను కాపాడుము. నీ నీడలో మము దాయుము, నీ నీడలో మము దాయుము. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా, నా కీడెము కోట నీవే, నా రక్షణ శృంగమా, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. జీవాధిపతి యేసయ్యా, మీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవే నా ప్రభుడు, నా దేవుడు అని 141 కీర్తన 6వ వచనంలో సెలవిచ్చినట్లు 143:10 దేవా నీవే నా దేవుడవు, నా ప్రభుడవు, నీ చిత్తానుసారంగా అనుసరించడానికి నాకు నేర్పుము, ప్రవర్తించడానికి నేర్పుము అన్న రీతిలో 63వ కీర్తన 1వ వచనంలో దేవా నీవే నా దేవుడవు, వేకువ నేను వెతుకుదురు. ఎందరో తండ్రి ఈ కరోనా దినాల్లో ఈ వైరస్ యుద్ధం చేస్తుండగా, ఈ యుద్ధంలో ప్రభు కొంతమందిని ఎందుకు ప్రభు తండ్రి మీరు కోరుకున్నారు ప్రభు, కానీ మీరు మాకు విడుదల ఇవ్వగలిగిన దేవుడు. వైరస్ థర్డ్ వేవ్ వస్తుంది, పిల్లల మీద యుద్ధం జరుగుతుంది, పిల్లల ఊపిరితిత్తుల మీద యుద్ధం జరుగుతుంది. సెకండ్ వేవ్ ఉధృతంగా ఊపిరితిత్తుల మీద దాడి చేస్తూ ఈ వైరస్ యుద్ధం చేస్తుండగా స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడు, క్షేమస్థితిని ఇవ్వగలిగిన దేవుడు, ఆరోగ్యమును ఇవ్వగలిగిన దేవుడు, కాపుదల ఇవ్వగలిగిన దేవుడు, భద్రతను ఇవ్వగలిగిన దేవుడు. ఉరుల్లో నుండి, ఉచ్చులలో నుండి, తాళ్లలో నుండి, దురాలోచనలు, మాయా ఉపాయములో నుండి, ఆలోచనలో నుండి, విషపూరితమైనటువంటి నాలుక స్వభావం కలిగినటువంటి కుట్రలు, కుతంత్రాల్లో నుంచి దేవుడు కాపుదల ఇవ్వగలిగిన వాడు, భద్రతను ఇవ్వగలిగిన దేవుడు, విడుదల ఇవ్వగలిగిన దేవుడుగా, విజయాన్ని మా జీవితాలకు ఇవ్వగలిగిన దేవుడుగా. అనేక మంది అపవాది కబంధాసంలో చిక్కుకొని పాపం అనే వైరస్ను పాతాళానికి వెళ్ళిపోతుండగా, ఆ పాపం అనే వైరస్ని జయించినట్లుగా మీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా తెచ్చి నీ ప్రియబిడ్డలుగా నీ జీవితంలో వారి పేరు లిఖించబడినట్లుగా రక్షణ పొందిన నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులు నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు. యథార్థవంతులుగా మీ రక్తం ద్వారా తీర్చబడినటువంటి వారు నీ సన్నిధిలో నివసించేదరని. ఇప్పుడు మందిరాల్లో మేము సమాజముగా, విశ్వాసులుగా మేము కూడుకోలేకపోయినా మా గృహాలే మందిరాలుగా మలచబడి ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీసులో ఆత్మీయులుగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు మాకు ఆశీర్వదించిన దేవుడిగా కృతజ్ఞతలు, వందనలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రణాళిక సంకల్పాన్ని మేము నీ పాదాల దగ్గర నేర్చుకునే వారంగా, అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంచబడినట్లుగా, అద్వితీయ సత్యదేవుడు అయిన నిత్య జీవానికి ఒకే ఒక మార్గమైన పరలోకానికి మార్గమైన నిన్ను కలిగి నీ మహిమకు ప్రతీకలుగా జీవించినట్లుగా మీరు మాకు నీ కృపలో ఆయుష్ను పొడిగించిన దేవుడిగా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఏ విధము చేత రుణాన్ని తీర్చలేకనతటి కలువరుసుల్లో కాచిన పరిషత్ అద్వితీయ కుమారుడుగా సర్వమానవానికి ప్రత్యామ్నామిగా పాపములకు ప్రాయశ్చిత్తార్థమై బదులుగా మీరు కాచిన పరిషత్ రక్తంతో అనుగ్రహించబడిన అమూల్యమైన రక్షణ పాత్ర చేతపరుచుకొని ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయ సమక్షంలో వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పవిత్రమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి.
ఈ ఉదయకాలము దేవుని వాక్యం ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు పాస్టర్ జాన్సన్ గారు, రెవరెండ్ జాన్సన్ గారు, వారు ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ IEM కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వారు ప్రమోషన్ సెక్రటరీ ఉన్నారు. వారు ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ EPF చర్చ్ ప్రాంగణంలోనే వారు ఉంటూ మెయిన్ చర్చ్ బ్రాంచెస్ లో కూడా వారు ఆరాధనలు నడిపిస్తూ వారు అందిస్తున్నటువంటి స్వచ్ఛతమైన సేవలను ప్రదర్శించుకొని ప్రభునామలో వారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యము అందించవలసిన ప్రేమతో ఈ విలువైన సమయాన్ని రెవరెండ్ జాన్సన్ గారికి అప్పగిస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమున ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సర్వశక్తుడు, సర్వాంతర్యామి, అన్ని కాలాలకు సరిపడినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో EPF సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో మరొక పునరుత్థాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రీతిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీ గృహాల్లో ఉంటూ ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ందరినీ కూడా ఈ ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రస్తుత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళనతో మనమందరం కూడా ఈ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తూ ఆయన మనల్ని కాపాడుతూ మనకిచ్చినటువంటి విశ్వాసము, ఆ నిరీక్షణలో ఎదగడానికి ఆయన చూపిస్తున్నటువంటి ఆ మహాకృపను బట్టి ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో దేవునికి మనము అతి సమీపస్తులుగా జీవించడానికి తీర్మానం తీసుకొని ఆయన సన్నిధిలో గడిపే కృప, ఆయన వాక్యాన్ని ధ్యానించే ఆ కృప కొరకు మనం ప్రతినిత్యము వేడుకోవడానికి దేవుడు మనకి మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు. అవును ప్రియులారా, మనలో చాలామంది ప్రతి కుటుంబంలోనూ సుమారుగా అనేకులు ఈ వైరస్ దాటికి గురై అనారోగ్యానికి గురై కొన్ని గృహాల్లో అయితే వారికి ప్రియులను కూడా కోల్పోయి ఆదరణను పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన కుటుంబాల్లో దేవుడు తానే ఆదరిస్తూ ఆ లోటును తీరుస్తూ తన యొక్క బిడ్డలను ఎన్నడూ కూడా విడనాడనని ఆయన చేసినటువంటి వాగ్దానం ప్రతి తరంలోనూ కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ ఎడబాటు మనకు వేదనను కలిగించవచ్చు, కానీ అది దేవుని యొక్క చిత్తమని ఎరిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ముందు ఉంచబడినటువంటి ఆ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క పునరుత్థాన దినాన్న దేవుడు తన ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క పునరుత్థాన దినాన్న ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచన భాగాలను మనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచన భాగాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవానుడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. తల వంచుకొని ప్రార్థన చేసుకొని వాత్స్య జ్ఞానంలోకి మనం కొనసాగుదాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన రాజా, ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క సజీవ లెక్కల్లో ఉంచి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా మీరు మా జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రత్యేక సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఆందోళన, భయము, నాయనా ఏ క్షణము ఏ వార్త వినాలని ఆ యొక్క తొందరలో మేము ఉంటూ ఉండగా ప్రభువా, నన్ను మీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు, మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ప్రభువా. నాయన, ఇంకను మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ యొక్క ఉచితమైనటువంటి కృపని మేము గుర్తెరిగి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మా విశ్వాస యాత్రలో కొనసాగడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ నాయన ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా
నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములుగా చేయమని మా రక్షకుడు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట, ఇప్పుడైనను అనగా ఈ విపత్కర పరిస్థితుల్లో నైనను, ఈ భయంకరమైనటువంటి క్లిష్ట సమయాల్లోనైనను మనం ఏం చేయాలట, ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా ఆయన వద్దకు వచ్చినట్లయితే, ఆయన ఎలాంటి దేవుడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడంటే 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీ దేవుడైనటువంటి యెహోవా ఎలాంటి వాడట, కరుణా వాత్సల్యములు గలవాడు, కరుణ గలవాడు, వాత్సల్యాన్ని చూపించే దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి వాడు, శాంతమూర్తి అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది ఏమిటి అని మనం చూసినట్లయితే, మనపూర్వకముగా దుఃఖించుచు ఆయన వైపు మనము తిరగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఏదో మనం దేవునికి కానుకలు అర్పించడం, బలులు అర్పించడం కాదు, కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని, అనగా కఠినమైనటువంటి భారభరితమైనటువంటి బండబారినటువంటి మన హృదయాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రవర్తన సమస్తము కూడా మనము దాన్ని విడిచిపెట్టి, మన బలహీనతలను విడిచిపెట్టి, మన పాపాలను విడిచిపెట్టి ఆయన వైపు మనం తిరిగినట్లయితే, ఆయన చేయను ఉద్దేశించినటువంటి ఆ కీడును ఆయన చేయకుండా మన పక్షాన ఆయన పశ్చాత్తాపపడును అనే విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన పాపాలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి, మన బలహీనతలు మనం విడిచిపెట్టి, మన నిజస్థితి మనకి తెలుసు గనక ఆ స్థితిని మనం ఎదిగినటువంటి వారమై దాన్ని మనము ఒప్పుకుంటూ మనం ఏం చేయాలట, కన్నీరు కారుస్తూ దుఃఖించుచు మనపూర్వకంగా, ఏదో పెదవుల నుండి కాదు కానీ హృదయాంతరంగము నుంచి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతను, పాపాన్ని మనం విడిచిపెట్టి ఆయన పాదాల దగ్గరికి వచ్చి మనము విజ్ఞాపన చేయాలని ఆయన తన వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అదిగో ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త అయినటువంటి యోవేలు చెప్పినట్లుగా ఈరోజు మనకు ఆయన దాసుల ద్వారా, తన వాక్యము ద్వారా ఆయన అనేక రీతులుగా ఆయన నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మన బలహీనతల నుండి, మన పాపాల నుండి మనం ఏం చేయాలట, ఆయన వైపు మలుపుకోవాలి, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు మనం చూసినట్లయితే ఆ జాలిగల దేవుడు, దయగల దేవుడు ఏం చేస్తాడట, ఎవరైతే యథార్థంగా మనపూర్వకంగా పశ్చాత్తాపపడి ఆయన వైపు మాత్రమే చూస్తూ ఉంటారో వారి పట్ల ఆయన తన జాలిని, కరుణను, తన దయను ఆయన చూపిస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన యొక్క గుణలక్షణాలు మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడు అని మనం చూస్తే, ఆయన కరుణా వాత్సల్యములు గల దేవుడు, కరుణ గల దేవుడు, వాత్సల్యము గల దేవుడు. ఆయన మానవుడు కాదు, ఆయన గొప్ప దేవుడు, పరమదేవుడు, శాంతమూర్తి, ఆయన కృపగల దేవుడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. కనుక తాను ఏదైతే మన పాపాల కొరకు, మనం చేస్తున్నటువంటి ఆ యొక్క తప్పిదాల కొరకు, మన బలహీనతలను బట్టి ఆయన చేయను ఉద్దేశించినటువంటి కీడు ఏదైతే ఉందో ఆ కీడును చేయకుండా పశ్చాత్తాపపడతానని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఇప్పుడైనా సరే, కనీసం ఇప్పుడైనా ఈ విపత్కర పరిస్థితుల్లోనైనా మనం మన హృదయాల్ని కఠినపరుచుకోకుండా మనం ఏం చేయాలట, మన రాతి హృదయాలను, మన బండబారినటువంటి హృదయాలను మనం చింపుకొని పశ్చాత్తాపడి మనము ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన సహాయం కొరకు చూచినట్లయితే, ఈ పరిస్థితులన్నిటికీ అతీతముగా సర్వశక్తుడైనటువంటి, సార్వభౌముడైనటువంటి ఆ దేవుని వైపు మనం చూసినట్లయితే, ఆయనపైన మాత్రమే ఆనుకున్నట్లయితే, ఆయన చేయను ఉద్దేశించినటువంటి కీడును చేయకుండా మానుతాను, పశ్చాత్తాపడతాను అని మనకు ఆయన తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప ధైర్యాన్ని, ఎంత గొప్ప ఆదరణను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ విపత్కరమైన పరిస్థితుల వైపు కాక, మనకున్నటువంటి ఆ స్థితిగతుల వైపు కాక, ఆ సర్వసజ్ఞుడైనటువంటి, ఆ సర్వజ్ఞుడైనటువంటి ఆ దేవుని వైపు మనం చూసి, మన కన్నులు పైకెత్తి ఆయన వైపు మనం చూస్తూ, మనం మనుషులపైన, మనకున్నటువంటి పరపతి పైన కాకుండా దేవుడిపైన మనం ఆధారపడినట్లయితే ఆయన నిన్ను నన్ను కూడా తప్పించే గొప్ప దేవుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం.
పశ్చాత్తాపపడాలి. అవును ప్రియులారా, మనం జన్మతః పాపులం, మనం పాపంలోనే పుట్టాం. మన స్వభావం పాపము, మన నైజము పాపము. ఈ పాపము నుంచి, మన బలహీనతల నుంచి మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి మరేం చేయాలట, ఆయన వైపు చూడాలని ఆయన కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో ఆయన ఘోరమైనటువంటి తప్పిదాన్ని చేశాడు. ఆ ఘోరమైనటువంటి తప్పిదాన్ని గుర్తించినటువంటి దావీదు ఎంతగానో పశ్చాత్తాపపడినట్లుగా మనం యొక్క దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ చరణాన్ని మనం చూసినట్లయితే ఆ దావీదు తను చేసినటువంటి ఆ తప్పిదాన్ని గుర్తించి ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తించాడు పాపాన్ని, ఆ పాపం పట్ల తనకున్నటువంటి ఆ ఉద్దేశాన్ని తను అసహించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పాపంలో దుష్టత్వం ఉన్నదని, ఆ పాప భారభరితమైనటువంటి దాన్ని ఏం చేయాలట, విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన తట్టు తిరిగినట్లయితే, పశ్చాత్తాపంతో ఆయన బట్టు తిరిగినట్లయితే అలాంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేయడు అనే సత్యాన్ని గమనించి ఆయన నీకు నాకు కూడా ఈ యొక్క వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కనుక మన స్వార్థాన్ని, మనలో ఉన్నటువంటి గర్వాన్ని, మనలో ఉన్నటువంటి అసూయను మనం విడిచిపెట్టి ఆయన వైపు మనం తిరిగే వరముగా ఉండాలి. ఆయన క్షమించే దేవుడు. ఆయనకు మొర్రపెట్టినైతే ఆయన మనల్ని విడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. మన మొర్రలను ఆయన అంగీకరిస్తాడు అనే దృఢమైనటువంటి నిశ్చయాన్ని దావీదు తన యొక్క జీవితం ద్వారా నిరూపించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఎంతగానో తను అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో కూడా ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో మరింత సమీపంగా మనం దేవునికి చేరి, దేవునికి వాక్యం పట్ల ఆసక్తిని కలిగి ఉండి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను తెలియచేయమని ఆయన కొరకు మనం విజ్ఞాపన చేయాల్సినటువంటి వారమైనాం. అవేవో వినడం, ఇవేవో వినడం, ఆ వార్తలు ఈ వార్తలు చూసి వాటి కొరకు మనం మన జీవితాల్ని వ్యర్థం చేసుకోకుండా, ఆందోళన చెంది మన ప్రాణాలు పోగొట్టుకోకుండా దేవుని యొక్క వాక్యము, సజీవమైనటువంటి వాక్యము, నెమ్మదినిచ్చే వాక్యము, ఆదరణ కలిగించే వాక్యము, సత్య వాక్యం పట్ల మనము ఆసక్తిని పెంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. భక్తుడు ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, విరిగి నలిగినటువంటి ఆ మనసే దేవునికి ఇష్టమైన బలి ఆయన తెలియజేస్తున్నాడు. యెషయా ప్రవక్త మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు 57వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగూ సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దకును దీన మనస్సు గల వారి యొద్దకును నేను నివసించుచున్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఎవరైతే వినయం కలిగి పశ్చాత్తాప మనస్సుతో ఉంటారో వారికి ప్రభు అయినటువంటి దేవుడు తన కృపగల వాగ్దానాన్ని ఇస్తున్నట్లుగా మనం గమనించే అబద్ధులమై ఉన్నాం. దీని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఏమని చెప్తున్నాడంటే, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడైన అయినప్పటికీ కూడా, నేను ఉన్నతమైనటువంటి ఆ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడట, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దకు, వారి యొద్ద నేను నివసిస్తాను అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నలిగిన వారు ఎలా? ఈ మాటను మనం చూసినట్లయితే, మనకున్నటువంటి అపరాధం, మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి పాపదాస్యం, ఈ పాపదాస్యం అంతా కూడా ఏం చేస్తుందంటే మనల్ని అణగద్రొక్కుతూ ఉంటుంది. మనం అణగద్రొక్కబడుతూ ఉంటాం. దాని నుంచి ఎవరైతే విముక్తి పొందాలనుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఆ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నారో వారిని సూచిస్తుంది ఈ నలిగిన వారు అనే పదం. అనగా దాన్ని మనం అసహించుకొని, దాన్ని విడిచిపెట్టి దాని నుంచి విముక్తి పొందాలి, ఆ విమోచకుడైనటువంటి దేవుని వైపు మనం చూడాలి అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటూ ఉంటారో, ఎవరైతే నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో వారి వద్ద నేను నివసిస్తాను. నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ కూడా
నేను అలాంటి వారి పట్ల జాలి కలిగినటువంటి దేవుడును అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. మరొక మాట ఆయన చెప్తున్నాడు, వినయము గల వారి ప్రాణమును అనే విషయాన్ని చెప్తున్నాడు. వినయము గల వారి ప్రాణం. ఈ మాట మనం చూసినట్లయితే మన జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి విపత్తులు, ఈ వేదన, వీటన్నిటి పట్ల మనము మన హృదయం బద్దలై ఆ పరిస్థితి ఏదైతుందో ఆ స్థితిని చూపిస్తుంది వినయము అనే మాట. అనగా మనం వీటన్నిటినీ చూసి తట్టుకోలేనటువంటి హృదయంతో మనం ఏం చేయాలట, మనం తగ్గించుకుంటూ ఆయన వైపు మనం చూడాలి. ఆయన ఆ జాలిగినటువంటి ప్రేమమైనటువంటి ఆ దేవుని వైపు మనం చూడాలి. ఎవరైతే ఈ వినయము నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో అలాంటి ప్రజల మధ్య నేను నివసిస్తాను అనే విషయాన్ని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడట, అలాంటి విరిగి నలిగినటువంటి వినయముగలటువంటి ఆ మనస్సు కలిగినటువంటి వారి మధ్య నేను నివసిస్తాను అని చెప్తున్నాడు. వారి ఆత్మలను ఉజ్జీవింపచేస్తాను. ఉజ్జీవం లేకుండా నిర్జీవమైనటువంటి జీవితాలని ఆయన ఉజ్జీవింపచేసే దేవుడుగా ఆయన ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు కూడా మరొకసారి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ విపత్కరమైన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి రోగాలను బట్టి, మనకున్నటువంటి వేదన బట్టి నిరుత్సాహం కలిగి ఉన్నావేమో, ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నిర్జీవమైనటువంటి పరిస్థితులు ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అదిగో మీ ఆత్మలను ఉజ్జీవింపచేస్తాను. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చెప్తున్నాడంటే నూతన జీవాన్ని ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు. నూతన జీవాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనస్సును, నూతన జీవితాన్ని ఆయన నీకు నాకుగా ప్రసాదింపచేస్తాడు. ఆయన తన సన్నిధి కాంతిని మనకి అనుగ్రహించి మనల్ని కరుణిస్తాడు, ఆదరిస్తాడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నేను కూడా ఒకవేళ నిరుత్సాహ పరిస్థితుల్లో ఉండి, వేదనలో ఉండి వింటున్నట్లయితే ఈ మాటలను బట్టి మనము ఆదరించబడవలసినటువంటి వారమై ఉన్నాము. యోబు జీవితాన్ని మనం చూద్దాం. యోబు ఎన్నో శ్రమలు అనుభవించాడు. తను సమస్తాన్ని కోల్పోయాడు. ఆ కోల్పోతున్నటువంటి సమయంలో ఆయన ఎంతగానో ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆపదల్లో, అక్కరల్లో, వేదనలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తన సొంత వారే తనను దూషిస్తున్నప్పటికీ కూడా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా నా దేవుడు సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అనే గొప్ప సాక్ష్యాన్ని ఆయన తెలియజేస్తూ, అంత మాత్రమే కాకుండా ఈ యొక్క నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు నాకు కూడా ఒక అభయాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక నిశ్చయతను, ఒక నిరీక్షణను కూడా ఆయన మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన చెప్తున్నట్టు మాట, ఆ యోవేలు ప్రవక్త చెప్తున్నట్టు మాట, దేన్ని మనం చూసినప్పటికీ కూడా వినయము, వినయము, పశ్చాత్తాపము, ఈ మాటలే మనం గమనించబడుతులమై ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ విపత్కరమైన పరిస్థితులు బట్టి చూసి ఆందోళన చెందకుండా మనం ఏం చేయాలట, దేవునికి అత్యంత సమీపంగా వచ్చి మన జీవితాన్ని ఎరిగినటువంటి వారమై, మన నిజ జీవితాన్ని తెలిసినటువంటి వారమై, ఒకవేళ మనుషులను మభ్యపెట్టవచ్చు, మోసపరచవచ్చు, కానీ ఆ సర్వాంతర్వ్యామి అనేటువంటి ఆ దేవుని మనము మోసం చేయలేము. కనుక నా నిజస్థితిని ఎరిగినటువంటి దేవుని దగ్గర అవన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఆయన వైపు మనం తిరిగినట్లయితే ఆయన నిన్ను నన్ను కూడా రక్షించే దేవుడుగా ఉన్నాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లా నేను ఏమన్నాడట ఆయన, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ గొప్ప మాట మనం చూసినట్లయితే మనందరం కూడా ఈ వేదంలో ఆదరింపబడే మాట. ఆయన ఏం చేస్తున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. ఐఎమ్ నథింగ్. ఏం చేతనంటే ఇది ఆయన చిత్తం. ఆయన చిత్తం లేకుండా ఏది జరిగింది ఈ లోకంలో. కనుక ఆయన చిత్తాన్ని ఎరిగినటువంటి వారమై, ఒక గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారమై మనము ఆయన స్తుతించే వారముగా ఉండాలి. ఆయన ఏం చేస్తుండట, సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో?
తనకు సంభవించినటువంటి ఆ వినాశనాన్ని చూసినటువంటి యోబు, ఆ తీవ్రమైనటువంటి ఆ వేదనలో ఉన్నటువంటి యోబు ఏం చేస్తున్నాడంటే, ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా, ఆ వినాశనాన్ని చూసి కూడా, తీవ్రమైన వేదనలో ఉన్నప్పటికీ కూడా అదే సమయంలో తన్ను తాను తగ్గించుకుంటూ దేవునికి తనను సమర్పించుకుంటున్నాడు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మన జీవితాల్లో మనం దేవుణ్ణి ఆరాధించడం, గణపరచడం, స్తుతించడం మనకి దేవుడు ఇచ్చే ప్రతి కృపను బట్టి, అనిచ్చే ఆ యొక్క ఈవులను బట్టి కాదు, కానీ మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించే వరంగా ఉండాలి అనే సత్యాన్ని ఈ యొక్క యోబు జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నటువంటి యోబు ఆయన ఏం చేస్తున్నాడట, తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు, తను సమర్పించుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో మన జీవితాన్ని సమర్పించుకునే ఆ యొక్క స్వభావం మన జీవితాల్లో ఉందా? మనం తగ్గించుకోవడం ఆ స్వభావం మన జీవితంలో ఉందా? ఎంత మాత్రం మన జీవితంలో ఒకవేళ లేనట్లయితే ఇదిగో దీనికి వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలట, మనం తగ్గించుకోవాలి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చింపబడతారో వారు తగ్గించబడతారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనం సమర్పించుకోవాలి. వీ నీడ్ టు సబ్మిట్ టు గాడ్. దేవునికి మనము ప్రతిష్ఠించుకోవాలి, సమర్పించుకోవాలి, తగ్గించుకోవాలి. విరిగి నలిగినటువంటి హృదయంతో మనము ఆయన సన్నిధికి మరలా మనం రావాలి. ఆయన వైపు మనం తిరిగి చూడాలి, ఆయన పైన మనం ఆదుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్పినాడట, తీవ్రమైనటువంటి వేదన, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నట్టు వినాశనం, భయంకరమైన నాశనం, వీటి మధ్య కూడా ఏం చేస్తున్నాడు ఆయన, దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది, ఈ వినాశనం కొనసాగుతూనే ఉంది. తర్వాత కూడా యోబు యొక్క ప్రతిస్పందన మనం గమనించినట్లయితే ఆయనలో సందేహం, ఏంటి దేవా నాకు ఎలాంటి పరిస్థితి, ఒకవేళ ఆయనలో కోపం, ఇంకా మనం చూసినట్లయితే ఒక భావన ఉంది. ఏమిటి ఆ అపరాధ భావన మనం చూసినట్లయితే, ఒకవేళ నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో అనే అపరాధ భావన కూడా ఆయనలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక అంధకారమైనటువంటి ఈ పరిస్థితుల్లో, విశ్వాసం ఊగిసలాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో యోబు దేవునికి వ్యతిరేకంగా మారలేదు, కానీ దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. ఈ దినాల్లో మన పరిస్థితి కూడా అంతే ఉంది. మన విశ్వాసం ఊగిసలాడుతుంది. ఏమవుతుందో తెలీదు. ఏ క్షణాన్ని ఏ వార్త వినాలో, ఏ క్షణాన్ని ఏ వ్యాధికి గురవ్వాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, అంధకారమయంలో, ఈ వినాశనం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా మనం ఏం చేయాలట, ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసంలో స్థిరపడాలి, బలపడాలి. దేవుని వాక్యం వల్ల ఆదరిస్తుంది కనుక, దేవుని వాక్యం వల్ల ఉత్తేజపరుస్తుంది కనుక, దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి అనుకూలంగా ఉంటూ మన జీవితాన్ని మలుచుకోవాలి. విశ్వాసులైనటువంటి మనం మన జీవితాల్లో కలిగి ఈ భయంకరమైనటువంటి ఆ యొక్క పెను విభక్తుల నుండి, ఈ విభక్తులన్నింటి నుంచి కూడా ఎలా ఎదుర్కోవాలో ఈ యొక్క యోబు తన జీవితం ద్వారా తన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో తీవ్రమైనటువంటి శ్రమలను భరించాల్సి వచ్చినప్పుడు, కారణం తెలియకుండా వేదనను మోయవలసి వచ్చినప్పుడు, మనం ప్రభువును నిందించకుండా అవి మనపై రావడానికి అనుమతించినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని, వాటిని అంగీకరించడానికి దేవుడు తన కృపను మనకి తెలియచేయడానికి దాని కొరకు మనం ప్రార్థించే వరంగా ఉండాలి. వాటిలో ఉన్నటువంటి దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలి. ఆయన ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థించే వరంగా మనం ఉండాలి అనేక దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏ ఉద్దేశంతో దేవుడు నా జీవితంలో దీన్ని అనుమతించాడు, వాటి వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి? అవును ప్రియులారా, ప్రతి క్రీడు వెనక మేలు ఆయన దాచి ఉంచుతాడు. దేవుని చిత్తములో లేనిదే ఏది కూడా మన జీవితంలో సంభవించదు. కనుక యోబు ఎంత భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని స్తుతిస్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నేను కూడా పరిస్థితులను చూసి తొందరపడిపోతూ, పరిస్థితులను చూసి మనం ఆ యొక్క ఆందోళనకి గురవుతూ కాలాన్ని వెలబుచ్చే వారంగా ఉన్నామా, లేదా దేవునికి సమీపస్తులై దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ
ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉన్నామా? దేవుని స్తుతించే వారంగా ఉన్నట్లయితే ఆ తర్వాత దినాల్లో మనం చూసాం, యోబు యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని పొందాడు. తను రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో కూడా ఇది శాశ్వతమైనది కాదు, ఇది కేవలం టెంపరీ. మనకి శాశ్వతమైనటువంటి నివాసం ఆయన పరలోకంలో ఆయన నీకు నాకు కూడా ఏర్పాటు చేశాడు. ఆయన ఇచ్చే స్వాస్థ్యంలో నీవు నేను కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఈ యొక్క తాత్కాలికమైనటువంటి వాటి కొరకు, ఈ బంధాల కొరకు, వాటి కొరకు మనం వేదన చెందుతూ కుమిలిపోతూ మనము మన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి అనే సత్యాన్ని మనము గమనించబద్ధులమై ఉన్నాం. కనుక మన జీవితాల్లో మనము దేవుణ్ణి మనం ప్రేమించాలి. అంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆందోళన వీటన్నిటిని కూడా ఆయన పని మనం వేయాలి. ఆయన చెప్తున్నాడు కదా, మీ చింత యావత్తును నా పైన వేయండి, మీరు మర్చిపోండి దాన్ని, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు. ఆయన తప్పక మనకి జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనం తిరుగుబాటు దూరంతో కాకుండా మనం ఎలా ఉంటా, ఆయన ప్రేమించే వారముగా, దేవునిపై నమ్మకము విశ్వాసము కలిగే వారముగా మనం ఆయనపైన తిరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆదరిస్తాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించే దేవుడు, ఆయన తప్పించే దేవుడు, మన విమోచకుడు, సజీవుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18, 19 వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ మరొక విలువైనటువంటి మాటను మనం చూడొచ్చు. 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. 19వ వచనం గమనించినట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. పైన మాట మనం చూసినట్లయితే మనం యెషయా గ్రంథంలో చూసాం, అదేవిధంగా యోబు జీవితాన్ని మనం చూసాం. యోవేలు చెప్తూ ఉన్నాడు విరిగినటువంటి మనస్సు, నలిగినటువంటి మనస్సు. ఇక్కడ మళ్ళీ దావీదు కూడా చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే, విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆయన ఆసన్నుడిగా ఉంటాడు, ఆయన సమీపస్థుడిగా ఉంటాడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, అనేకములు. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు. కనుక దేవునిలో నమ్మకం ఉంచడం, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం, నీతిగా జీవించడం, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం గుర్తు చేసుకోవాలి. నీతిగా మనం జీవించాలి, నమ్మకముగా జీవించాలి. మనకు అప్పచెప్పినటువంటి పనిలో, మనం చేస్తున్నటువంటి పనిలో అంతవరకు నమ్మకముగా మనం కొనసాగినట్లయితే ఆయన ఏమంటాడో తెలుసా, బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఆ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి, నీతిగా జీవించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మనం గమనించినట్లయితే నీతి నియమాలు లేనటువంటి సమాజంలో జీవిస్తున్నాం, భ్రష్టమైనటువంటి సమాజంలో జీవిస్తున్నాం. ఏ విధమైనటువంటి ప్రేమలు లేకుండా, నీతి లేకుండా, మోరల్ వాల్యూస్ లేకుండా పతనమైనటువంటి సమాజంలో జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా ప్రత్యేకించబడినటువంటి వారమై ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా మన ప్రత్యేకతను మనం చాటుకోవాలి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ నీతిమాలిన సమాజంలో మనల్ని చూసినటువంటి వారికి మనం ఒక సందేశాన్ని ఇవ్వాలి. మన జీవితము ఒక పాఠముగా ఉండాలి, ఒక మాదిరికరంగా ఉండాలి ఆయన తెలియజేస్తున్నాడు. కనుక నీతిగా జీవించడం, ఈ జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అవి రాకుండా అది రావు అని విశ్వాసులకు ఆయన ఏం చెప్పలేదు. కానీ దానికి వ్యతిరేకంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవునికి సమర్పించుకుంటూ ఉంటారో వారికి ఏమొస్తాయట, తరచుగా పరీక్షలు వస్తుంటాయి, హింసలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, కష్టాలు వస్తాయి. వీటన్నిటిలో కూడా మనం దేవుని విడిచిపెట్టకుండా నమ్మకముగా నీతిగా మనం బ్రతికినట్లయితే, మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, వీటన్నిటి మధ్య మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని దేవుడు మనకి నిర్ణయాన్ని ఏర్పాటు చేశాడు.
అవును ప్రియులారా, ఈ లోకంలో మనకి విశాలమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి మనకు అవకాశాలు లభిస్తుంటాయి. సంతోషం చాలా, అసలు మనం ఎక్కడ పొందలేనటువంటి ఆనందాలు మనం పొందుకుంటూ ఉంటాం. కానీ అది చివరికి మరణానికి దారితీస్తుంటుంది, అది నాశనానికి దారితీస్తుంటుంది, అది నిత్య నాశనానికి దారితీస్తుంటుంది. అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపు నిత్యము ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చల్లారదు. అయితే ఎవరైతే దేవునికి సమీపస్తులుగా జీవిస్తుంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తుంటారో, నమ్మకంగా జీవిస్తుంటారో, నీతిని కలిగి జీవిస్తుంటారో, ఈ మార్గాలు ఎలాంటిట? ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గంలో ప్రస్తుతం ఈ లోకంలో కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, కానీ చివరికి అది జీవ మార్గము. అక్కడ నిత్యము ఆనందమే. ఆయనతో కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు నేను కూడా ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాం. మన హృదయాన్ని కఠినపరచుకోవద్దు, మన హృదయాన్ని నలగొట్టుకుందాం. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపరాధ భావాన్ని, ప్రతి విధమైనటువంటి పాపాన్ని, మన బలహీనతలను మనము వాటిని విడిచిపెడదాం. వాటి వైపు మనం చూడకుండా, ఒకవేళ మానవులుగా దాన్ని మనం సాధించలేకపోవచ్చు, కానీ ఆ సర్వశక్తుడైనటువంటి పాపరహితుడైనటువంటి ఆ దేవునిపైన మనం ఆధారపడి తన పాదాల దగ్గర మన సమస్తాన్ని ఒప్పుకొని, ప్రభువా దీని నుంచి నేను బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, దీని నుంచి రావడానికి, దీని నుంచి విముక్తి పొందడానికి నాకు మీ శక్తి నాకు అనుగ్రహించండి, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆయన దగ్గర విజ్ఞాపన చేసినట్లయితే, నువ్వు ఏ మనిషి దగ్గర నువ్వు చెప్పకలేదు నీ సమస్యను, నీ పరిస్థితిని, కానీ ఆయన దగ్గర మనం చెప్పుకున్నట్లయితే, మన పూర్వకముగా తిరిగి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే, విజ్ఞాపన చేసినట్లయితే, ఆయన నన్ను కూడా విమోచించే దేవుడు, ఆయన మనల్ని తప్పించే దేవుడు, ఆయన నిన్ను నన్ను కూడా రక్షించే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైనాం. మరొక మాటను మనం గమనించినట్లయితే విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయము 40వ వచనము 41వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 40వ వచనము 41వ వచనం. 40వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని, మన మార్గాలు, ఏ మార్గాల్లో మనం పయనిస్తున్నాం, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన సహవాసము, మన సమస్తము ఏ మార్గంలో ఉంది, ఆ మార్గాలు మనం పరిశోధించి తెలుసుకోవాలట. ఆ మార్గాలను నీవే తెలుసుకోగలవు. కారణం ఏంటంటే నీవు నేను ఆయా మార్గాల్లో పయనిస్తున్నాం. ఆ సత్యవంతుడైనటువంటి ఆయన చూపించినటువంటి త్రోవల్లో కాకుండా మనం మన సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ మన మార్గాల్లో మనం వెళ్తూ ఉన్నాం. ఆ మార్గాలు చివరికి నిత్య నాశనానికి దారితీస్తాయి. కనుక ఈయనేమని చెప్తున్నాడంటే మన మార్గాలనట పరిశోధించి తెలుసుకొని, అప్పుడు ఏం చేయాలి? మనము యెహోవా తట్టు తిరగాలి. ఆ మార్గాల్లో ఏముండదు? సంతోషం ఉండదు. ఆ మార్గాలు మనకి నిత్య జీవాన్ని ఇవ్వవు, ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వవు. కనుక ఆ మార్గాల్ని తెలుసుకొని వాటిని పరిశోధించి, అవి ఆ నాశనానికి దారితీసే మార్గాలు కనుక వాటి నుంచి మల్లుకొని మనం ఎవరి వైపు తిరగాలి? యెహోవా తట్టు తిరగాలి. అంత మాత్రమే కాకుండా ఆయన ఏమని చెప్తున్నాడు అనుకుంటా, ఆకాశమందున్న దేవుని తట్టు ఏం చూపించారట? మన హృదయాలను మన చేతులను ఎత్తుకుందాము. మన హృదయాలను, మన తలంపులు, మన ఆలోచనలు సమస్తము కూడా ఆకాశమందున్నటువంటి దేవుని వైపు మనం చూడాలి. ప్రభువా నీవేనా దిక్కు, నీవేనా ఆశ్రయము మనం ఎలుగెత్తి మనం ప్రార్థించే వరం ఉండాలి. అది మన హృదయాంతరంగం నుంచి రావాలి. ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆ అనుభవాన్ని కలిగి ఉంటారో, యెహోవా వైపు తిరుగుతూ ఉంటారో, వారి వైపు అనగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఏం చేస్తున్నాడంట? వారు చేసినటువంటి తప్పిదాలు, వారు చేసినటువంటి పాపాలు, భయంకరమైనటువంటి పాపాలు, వాటన్నిటి నుంచి కూడా తన ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడట? యెహోవా వైపు మరల్చి, అంత మాత్రమే కాకుండా ఆయన వాక్యానికి విధేయులుగా చేసి, వాక్యం ఏం చెప్తుందో విధేయతను నేర్పిస్తుంది. విధేయుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభువారు తన జీవితం ద్వారా
తను ఆయన ఒక గొప్ప మాదిరిని ఉంచి వెళ్ళాడు. కనుక ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం ఏం చేయాలట, ఆయన వైపు మనం తిరిగే వారం ఉండాలి. మన హృదయాల్లో నిజమైనటువంటి మార్పు కలిగించేలా ఆ ఆత్మీయ పరీక్షలో మనం ఉండాలి అని చెప్పి ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు. ఆయన కేవలము ఆ ప్రజలను మాత్రమే దేవుని వైపు మళ్లించడం కాదు, కానీ ఆ ప్రజలు చేసినటువంటి తప్పిదాలు, వారు చేసినటువంటి పాపాలలో తను కూడా పాలిభాగస్తుడిగా, తను కూడా ఒకటిగా చేసుకొని ఆ ప్రజలతో కలిసి ఆయన ఏం చేస్తున్నాడంటే తను ప్రజలతో ఐక్యపరుచుకుంటూ వారిలా కనుక చేస్తే దేవుడు వారి మీద తన కరుణను చూపిస్తాడని, తన మొరను, వారి యొక్క ప్రజల యొక్క మొరను ఆలకిస్తాడని, వారిని విమోచిస్తాడని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ కూడా ఐక్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనందరం కూడా ఒకే మాటతో, ఐక్యతతో, సమాధానముతో మనం ఏం చేయాలట, ఆయన తట్టు మనం తిరిగే వారంగా ఉండాలి. ఏ వాక్యాన్ని చూసినప్పటికీ కూడా ఏం తెలుస్తుంది, మనలో ఉండాలట, పశ్చాత్తాపం ఉండాలి. మొట్టమొదటిగా మనలో వినయం ఉండాలి, విధేయత ఉండాలి, దీన మనస్సు ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉండి మనం ఆయన వైపు తిరిగినట్లయితే మన హృదయాలను, మన చేతులను పైకెత్తి, చేతులు పైకెత్తడం అంటే ఏంటి, వీ నీడ్ టు సరెండర్. ఇక నేనేమి చేయలేను, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, ఏం చేసినప్పటికీ కూడా నీవే ప్రభువా అని మనం తగ్గించుకొని ఆయనకి సమర్పించుకోవడం. అలా మనం ఎప్పుడైతే మనము ఆయన వైపు మనం తిరిగి సమర్పించుకుంటామో ఆయన మనల్ని విమోచిస్తాడు, ఆయన మనకు కరుణిస్తాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా మనం తగ్గించుకునే వారముగా ఉండాలి, మనం సమర్పించుకునే వారముగా ఉండాలి, వినము కలిగినటువంటి మనస్సు కలిగి మనం ఉండాలి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చివరిగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి హోషేయ చెప్తున్నాడు, ఆయన ప్రవక్త అయినటువంటి హోషేయ, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఏ వాక్యాన్ని చూసినా, ఏ ప్రవక్త చూసినా ఆయన ఏం చెప్తున్నారు, ఒకటే ఒక మాట, ఏమిటట, మనము పశ్చాత్తాపపడి యెహోవా తట్టు మనం చూసేవారముగా ఉండాలి. ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన విమోచకుడు, మనం రక్షించేవాడు ఆయనే, మన సమస్తము ఆయనే. ఒకవేళ ఇంకను గుర్తించలేనటువంటి స్థితిలో ఒకవేళ ఈనాటికి మనం ఉన్నట్లయితే ఆయన తెలియజేస్తున్నట్టు మాట ఏమిటంటే, ఆయన ఏం చెప్తున్నాడు, అది నాలో హోషేయ ఆ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నట్లుగా ఈరోజు తన దాసుల ద్వారా ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నీ పాపము చేత నీవు కూలితివి, నీ అపరాధముల చేత నీవు కూలితివి, నీ బలహీనత చేత నువ్వు దుష్టమైనటువంటి ఆ భ్రష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు కనుక నీ దేవుడైనటువంటి యెహోవా వైపు నీవు తిరుగు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చెప్తున్నాడు, 2వ వచనంలో ఆయన చూసినట్లయితే, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నింటినీ పరిహింపుము, మేము ఎడ్లకు బదులుగా ఏంటట, మా పెదవులను సమర్పించుచున్నాము, నీవు అంగీకరించదగినవి అవే మాకున్నాయి, మా హృదయము, మా పెదవులు. కనుక వారి పాపాలే వారి పతనానికి దారితీస్తాయి. ఆ దారితీసినటువంటి, ఆ పతనానికి దారితీసినటువంటి ఆ పాపాల పట్ల పశ్చాత్తాపపడి యెహోవా ఆయన వైపు మనం తిరగాలని చెప్పి ఇశ్రాయేలుకు ఆయన ఇంకా అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది. దేవుడు తన కరుణను చూపిస్తాడు కనుక ఆయనతోటి తిరగండి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, అదిగో మీరు అర్పిస్తున్నటువంటి అర్పణలు ఉన్నాయే, ఈ బలులు ఉన్నాయే, ఆ అర్థములైనటువంటివి ఇవి నాకు అవసరం లేదు. ఏం కావాలట, దేవుడు వారి దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు, వారి హృదయాలను కోరుతున్నాడు, వారి హృదయంలో జనించే మాటలు కోరుతున్నాడు. విధేయత కావాలి, స్తుతి కావాలి, హృదయ పరివర్తన కావాలి, పశ్చాత్తాపం కావాలి, దేవుల్లో సంపూర్ణమైనటువంటి విశ్వాసము వ్యక్తపరిచే మాటలు మనం ఎందు ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. కనుక ఇలాంటి మాటలే అవి చేతలకు దారితీస్తాయి, చివరికి అవి దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. కనుక ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా మొదటి నుంచి కూడా ఆ యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా ఇప్పుడైనను పశ్చాత్తాపపడి కన్నీరు విడిచుచు ఆయన వైపు మనం తిరగాలి. దావీదు చెప్తున్నాడు, విరిగినటువంటి హృదయం కలిగినటువంటి వారే, అలాంటి వారిని దేవుడు అలక్ష్యం చేయడం చెప్తున్నాడు. కనుక విరిగి నలిగినటువంటి ఆ హృదయాన్ని మనం కలిగి ఉండాలని
అక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తున్నట్లుగా వినయము విధేయత కలిగినటువంటి వారంగా ఉండాలని. యోబు జీవితాన్ని మనం చూసాం. ఎన్నో విపత్తులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వైపు మాత్రమే తిరిగి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. యిర్మీయా, హోషేయలు కూడా ఇవే మాటలు పలుకుతున్నారు. కనుక ఈ గొప్ప స్వభావాన్ని, ఈ మాటలు విన్నటువంటి నీవు నేను కూడా, మనం కూడా ఈ విభక్తుల నుంచి కాపాడాలంటే, మనం తప్పింపబడాలంటే ఆయన వైపు మాత్రమే మనం చూద్దాం. ఆయనే మన శరణం. ఆయన వైపు మాత్రమే మనం చూసినట్లయితే దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ నన్ను చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకం రాశా విన్నటువంటి ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా, ఈ భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి మేము తప్పింపబడ్డానికి మీ కృప మాకు అనుగ్రహించమని, వినయము విధేయత కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, పశ్చాత్తాపంతో నీ వైపు మరలుకున్నట్లయితే మేము తప్పింపబడతాము, విమోచించబడతామనే సత్యాన్ని మాకు తెలియజేసిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మా సంఘాన్ని, మా సంఘంలో విశ్వాసాలందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని మీ చేతుల్లో ఉంచమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రియుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకొచ్చినాము మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. శ్రేష్టమైన దేవుని వాక్యం అందించిన దైవ సేవకులు, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ప్రమోషన్ సెక్రటరీ రెవరెండ్ జాన్సన్ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. దయామయుడ జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది కోసం మేము ప్రార్థించాలని కోరుకున్నామో వారందరినీ మీ హస్తానికి సమర్పిస్తుండగా నీ కృపను అనుగ్రహించవలసిందిగా నీ పాద పద్మాలు చూస్తున్నాం ప్రభా. ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వాన్ని శారీరకంగా అందరికీ ఆరోగ్యం తెచ్చండి, మానసిక నెమ్మది, సమాధానం, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అనుగ్రహించండి ప్రభా. ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగించండి ప్రభా. సమృద్ధిని మీరు కలుగుచేయండి ప్రభా. కుటుంబాల్లో ఉన్న చిక్కులను కూడా పటాపంచండి ప్రభా. కన్నీరు, కష్టాన్ని కడదేర్చండి ప్రభా. నెమ్మది, సమాధానం గురించండి. ఎంతమంది ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, సంఖ్యలలో, సమస్యల వల్ల సతమతమైపోతూ సందర్శించండి, పరిశీలించండి, మీ స్వరాన్ని వినిపించండి ప్రభా. క్షేమకరమైన స్థితిని మీరు కలుగు చేయండి. ఆధ్యాత్మికంగా ఎరగడానికి స్వస్థత కార్యము కలుగు చేయండి ప్రభా. రక్షకులుగా మిమ్మల్ని అంగీకరించినట్లుగా రక్షణార్థమై స్వస్థత కార్యము జరిగించండి ప్రభా. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు అనుగ్రహించమని మన మేమందరం కలిసి నాతన్న ప్రభుత్వాన్ని సమాజముగా, సామూహికముగా మందిరాల్లో కలుసుకొని మీరు ఆమెను గణపరిచి మయంపరిచే పరిస్థితులు మీరు అనుకరించమని, ఎవరి కోసం ప్రార్థించాలి నా ప్రభువా మేము ఆకాంక్షిస్తున్నాము. వారందరూ మీరు దీవిస్తూ ప్రార్థన టీవీ పరిచయం దీవించండి. యశ్యూర్ కోవిడ్ కేర్ అతని వారి పరిచయాలు మీరు దీవించండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంతమంది నా ప్రభువా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రవేశపడుతారు, వారందరికీ ప్రతిఫలాన్ని దయచేయమని. ఎంతమంది కన్నీటితో ఉన్నారు, వేదంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, ఆర్తనాదాలతో, ఆక్రదలతో ఉన్నారు ప్రభా. నీ సహాయం కోసం అరువులు చాతో అర్థిస్తున్నారు అవుతుంది. ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోమని అతని దేవా, నీవే నా దేవుడు అలా రీతులు అడుగుతాడు. నీవే నిత్యజీవపు మాటలు గలవాడు, అద్వితీయ సత్యదేవుడు అనేటప్పుడు ఎంతమంది నిన్నే సహాయం అర్థిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా తండ్రి అతని చాలిన దేవుడిగా మీరు సంచరిస్తున్నా తండ్రి ప్రభు. సంతోషాన్ని, సమాధానాన్ని, జీవితాల్లో సమృద్ధిని, సంతృప్తిని అనుగ్రహించమని, ఘనతమయ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మాటలు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక దుష్టును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులకు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్న, హాస్పిటల్ వార్డ్స్లో ఉన్న, హోమ్ క్వారంటైన్లో ఉన్న దేవుని కరుణ కొరకు అరులు చాస్తూ స్వస్థతను సంతరించుకోవాలని, ఆత్మీయులతో, దేవుని బిడ్డలతో కలిసి ఆరోగ్యవంతంగా ఆరాధించాలని కోరబడుతున్న ప్రతి ఒక్కరి కానీ ప్రేమించు బిడ్డలకు సమస్తమునకు సదా తోడైండునుగాక. అందరూ చేతులు పైకెత్తి, తండ్రి నీవే మా తండ్రివి, యేసు నీవే మా రక్షకుడవు, పరిశుద్ధాత్ముడా
నీవే మా ఆదరణ, మా ఆనందము నీవే తండ్రి, నీవే మా తండ్రివి యేసు, నీవే మా రక్షకుడవు పరిశుద్ధాత్ముడా, నీవే మా ఆదరణ, మా ఆనందము నీవే, మా ఆనందము నీవే. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్ కే జై. త్వరలో రారాజు రాబోతు యేసు రాజుకే జై.